దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. లోకా రాసినటువంటి సువార్త, లోకా సువార్త మొదటి అధ్యాయము 18వ వచనం నుండి మనం చదువుకుందాం. లోకా సువార్త మొదటి అధ్యాయము 18వ వచనం నుండి మనం చదువుదాం. జకరియా, ఇది నాకెలాగూ తెలియను, నేను ముసలివాడును, నా భార్యయు బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా, దూత, దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును, నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నీ వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినముల వరకు నీవు మాటలాడక మౌనివై ఉందువని అతనితో చెప్పాను. ప్రజలు జకర్యా కొరకు కనిపెట్టుచుండి ఆలస్యమవుతున్నందున అతడు ఆలస్యం చేసినందుకు ఆలయమందు అతడు ఆలస్యం చేసినందుకు ఆశ్చర్యపడి అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాట్లాడలేకపోయినందున ఆలయమందు అతనికి దర్శనము కలిగినదని వారు గ్రహించిరి. అప్పుడు అతడు వారికి సంజ్ఞలు చేచు మోగవాడై ఉండెను. చదవబడిన దేవుని వాక్యమును ప్రభువు దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు. దయచేసి కూర్చోనండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొకసారి మీ అందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మల్ని అందరినీ కూడా అత్యధికంగా ఆశీర్వదించును గాక. దేవుడు మరొకసారి ఈ ప్రాంతానికి దేవుడు నడిపించినందుకు, ఈ కుటుంబంలో జరిగిస్తున్నటువంటి చక్కని కూడికను బట్టి కూడా నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ యొక్క గృహ కూడికలో కొన్ని విషయాలు మనము ధ్యానించుకుందాం. ఎందుకంటే ఈ గృహ కూడికలు మనకు ఎంతో శక్తివంతమైనవి, ఎంతో మనకు బ్లెస్సింగ్స్ అని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. ఈ సాయంకాలం వెలుగు గుడారం యొక్క దీవెన ఎక్కడుందంటే గృహ కూడికలోనే ఉంది. ఆమేన్. మన ప్రవక్త చెప్పింది నేను మరలా చెప్తున్నాను. ప్రవక్త నేను గృహ కూడికల్లో దీవించబడ్డాను అన్నాడు. నేను కూడా చెప్తున్నాను, ఈ గృహ కూడికలు బట్టి నేను దీవించబడ్డాను. మేము దీవించబడ్డాము అన్న వాళ్ళు చేతులెత్తండి. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ఇంకా అత్యధికంగా దీవించును గాక. హల్లెలూయా. మంచిది. ఈ రాత్రి కొన్ని విషయాలు మన వాక్యం నుంచి ధ్యానం చేద్దాం. దేవుడు తప్పనిసరిగా తన వాక్యమును మన కొరకు ఆయన తెరుచును గాక. సో ఇక్కడ మనం చూసినప్పుడు యేసు ప్రభువు వారు మొదట రాకడలో ఆయన వచ్చే ముందు, ఆయనకు ముందు బాప్తిస్మిచ్చి యోహాను రంగం మీదకి రావాల్సి ఉన్నది. రంగం మీదకి రావాల్సినటువంటి ఆ సమయంలో దేవుని యొక్క దూత గబ్రియేలు ఆ యొక్క జకర్యాని దర్శిస్తూ ఉంది. జకర్యాని దర్శిస్తున్నప్పుడు జకర్యా ఆ మాటలను నమ్మలేనటువంటి స్థితిలో ఉన్నాడు, సందేహించాడు. ఎప్పుడైతే సందేహించాడో, ఇక్కడ మనం చదువుకున్న లేఖనాన్ని బట్టి చూస్తే, సందేహించిన తర్వాత అతడు ఈ కార్యము జరిగేంత వరకు, నేను ఏదైతే చెప్పానో ఆ కార్యము జరిగేంత వరకు నువ్వు మోగవాడు అయిపోతావు అని చెప్పాడు. మోగవాడు అయిపోతావు అని చెప్పాడు. నీ యొక్క నాలుకలో ఉన్న శక్తి పోతుందని చెప్పాడు. నువ్వు మాట్లాడలేవు, నువ్వు సరిగా పలకలేవు, నీ నాలిక అంతా కూడా పోతుందని చెప్పాడు. ఎప్పుడు దూత చెప్పిన మాటలు జరిగేంత వరకు కూడా, నువ్వు కళ్ళారా చూసేంత వరకు కూడా నువ్వు మాట్లాడలేవు అని చెప్పినప్పుడు ఇక్కడ సంగతి మనం చూస్తున్నాం. ఇదంతా ఫస్ట్ కమింగ్ ముందు జరుగుతున్నటువంటి కార్యాలయం ఉన్నాయి. సో ఇక్కడ మనం కొన్ని విషయాలు మనం గమనిస్తే, ఈ జకర్యా అనే వ్యక్తి మొట్టమొదటికి ఎక్కడికి వెళ్ళాడంటే దేవుని యొక్క ఆలయంలోనికి వెళ్ళాడు. దేవుని యొక్క ఆలయంలో మనం చూసినట్లయితే షెకీనా మహిమ అనేది దిగొస్తుంది. షెకీనా మహిమ దిగొస్తుంది. దేవుని ఆలయంలో ఆ యొక్క 3వ భాగంలో అక్కడ అతి పరిశుద్ధ స్థలంగా పిలువబడుతుంది. ఆ అతి పరిశుద్ధ స్థలములో ఏముందంటే మందసము, వాక్యం ఉన్నది. సో ఎప్పుడైతే యాజకుడు అక్కడ పరిచయం చేయడానికి వెళ్తున్నాడో అప్పుడు ఏం జరుగుతుందంటే దేవుని యొక్క షెకీనా మహిమ అక్కడ దిగొస్తూ ఉంది. సో అది ఒక ఏదేను తోట వలె మనకు కనబడతా ఉంది. ఒక పరిశుద్ధమైన స్థలంగా మనకు కనబడతా ఉంది. నిజంగా అక్కడ ఒక యాజకుడు ఆ యొక్క మహిమను చూడగలుగుతున్నాడు. ఏటేటా ప్రతి సంవత్సరము కూడా ఒకసారి ప్రధాన యాజకుడు ఆ స్థలానికి వెళ్ళగలడు. అందరూ వెళ్ళడానికి లేదు, కానీ ప్రధాన యాజకుడు మాత్రమే అక్కడికి వెళ్ళగలడు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇప్పుడు ప్రధాన యాజకుడు ఆ యొక్క జకర్యా తరగతి క్రమం చెప్పున ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క యాజకత్వం కొరకే ఆ యొక్క స్థలంలోకి వెళ్తూ ఉన్నాడు. సో ఇక్కడ మనం చూస్తే దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తము ఇక్కడ మనకు చాలా చాలా స్పష్టంగానే కనబడుతూ ఉంది. బైబిల్లో నేను నమ్ముతున్నాను ఈ యొక్క జకర్యా ఎక్కడికి వెళ్తున్నాడంటే ఓ రకంగా చెప్పాలంటే దేవుని యొక్క ఏదేనులోకి వెళ్తూ ఉన్నాడు. ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలములో ఏదైనా సాధ్యమే. ఓ దేవుని మహిమ వచ్చినటువంటి స్థలములో ఏదైనా సాధ్యమే. అహరోను ఆ దేవుని యొక్క అతి పరిశుద్ధమైన స్థలములో ఒక ఎండిపోయిన కర్రను పెట్టినప్పుడు అది చిగురించింది, ఫలించింది, ఆ యొక్క పుష్పములు పూసింది, బాదం కాయలు కాసింది. సో అదొక అందమైన ఏదేనుగా మనకు కనబడతా ఉంది. ఓ సౌందర్యంగా కనబడతా ఉంది. అక్కడ ఆ యొక్క మూడవ ఈడ్పు అక్కడ కనబడతా ఉంది. రాత్రికి రాత్రి ఒక చెట్టు ఫలిస్తుందంటే అవి సహజాతీతమైన కార్యాలయం ఉన్నాయి. ఇప్పుడు సహజాతీతమైన కార్యములు జరిగేటటువంటి స్థలములోనికి యాజకుడు వెళ్ళాడు. అక్కడికి దేవునికి స్తోత్రం కలుగును. ఆలయములో సహజాతీతమైన కార్యాలు జరుగుతున్నాయి. ఆ సహజాతీతమైన కార్యములు జరిగే స్థలంలోకి వెళ్ళినప్పుడు దేవుని దూత వచ్చినప్పుడు అక్కడ దేవుని దూత ఒక వాగ్దాన వాక్యం ఇచ్చినప్పుడు ఆ సహజాతీతమైన కార్యములు నమ్మకుండా ఈ జకర్యా అవిశ్వాసము చూపాడు. అతను ఒక యాజకుడు. అతి పరిశుద్ధ స్థలంలో ఏం జరుగుతుందో అతనికి తెలుసు. ఒకప్పుడు అహరోను కర్ర తీసుకువెళ్ళినప్పుడు అది రాత్రికి రాత్రే అది ఫలించింది, బాదం కాయలు కాసింది. అంత శక్తివంతమైన స్థలంలోకి వెళ్ళాడు. ఒక అభిషేకం కలిగిన స్థలం అది. దేవుని యొక్క సన్నిధి అది. సంపూర్ణంగా దేవుని యొక్క ప్రసన్నత కుమ్మరించబడే స్థలం అది. ఆ స్థలములో దేవుడికి అన్నీ సాధ్యమే. అక్కడ అసాధ్యమైన కార్యం అంటూ ఏమీ లేదు. సో అలాంటి స్థలానికి అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఇతను ఏం చేస్తాడంటే వాక్యం పట్ల అవిశ్వాసం చూపిస్తున్నాడు. పరిపూర్ణమైన విశ్వాసం ఉండే స్థలంలోకి వెళ్ళి అక్కడ అవిశ్వాసాన్ని చూపిస్తున్నాడు. మీకు అర్థమవుతుందా? ఏదేను తోటలో అవిశ్వాసానికి చోటు లేదు. ఎందుకంటే అక్కడ పరిపూర్ణమైన విశ్వాసం ఉన్నది. అతను నీటి మీద నడవగలడు. చెట్లతో మాట్లాడగలడు. అక్కడ ఏ కార్యమైనా జరుగుతుంది. అక్కడ జంతువులకి మనుషులకి కొట్లాట లేదు. అక్కడ చంపుకోవడం అనేదే లేదు. అంత మాధుర్యమైన స్థలం అది. అతీతమైన స్థలం అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు అక్కడికి జకర్యా వెళ్ళాడు. అక్కడ దేవుని వాక్యం పట్ల అవిశ్వాసం చూపించాడు. హల్లెలూయా. దేవుని సముఖంలోకి వెళ్ళి అవిశ్వాసం చూపించినందుకు అతను మూగవాడే బయటకు వస్తున్నాడు. మాట్లాడే వాడి వలే వస్తా ఉన్నాడు. మీరు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అక్కడ సేవకుడు చెప్తున్న వాక్యమునకు, పరిశుద్ధ గ్రంథం చెప్తున్న మాటలకు కానీ నువ్వు అవిశ్వాసం చూపిస్తే నువ్వు మాటలాడలేని స్థితిలోకి వెళ్ళిపోతావు. హల్లెలూయా. యాజకుడు ఆ యొక్క దేవాలయంలోకి వెళ్తున్నప్పుడు చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. యాజకులందరికీ బాయ్ బాయ్ చెప్తున్నాడు. తన కుటుంబంతో మాట్లాడుతున్నాడు, తన భార్యతో మాట్లాడుతున్నాడు, అక్కడ కాంగ్రిగేషన్తో మాట్లాడుతున్నాడు. నేను మరలా వస్తాను, మీరు ఇక్కడే ఉండండి, నేను మరలా వస్తానని చెప్పి ఒక అద్భుతమైన స్వరముతో ఆ యొక్క స్థలంలోకి వెళ్తున్నాడు. కానీ వచ్చేటప్పుడు మాత్రము మాట్లాడలేక పరిస్థితి వస్తూ ఉంది. మీకు అర్థమవుతుందా? ఏదేని తోటలో దేవుని కుమారుడైన ఆదాముని అక్కడ పెట్టినప్పుడు ఏదేని తోటలో చాలా చక్కగా మాట్లాడేవాడు, అద్భుతంగా మాట్లాడేవాడు, జంతువులతో మాట్లాడేవాడు, పక్షులతో మాట్లాడేవాడు, ప్రతి జానితో మాట్లాడేవాడు. హల్లెలూయా. అతనికి అధికారం ఉన్నది, మాటలో శక్తి ఉన్నది. ఆ మాటకి ప్రతిదీ లోబడుతుంది. షెకేనా మహిమ ప్రతి సాయంకాలం వచ్చినప్పుడు అతను దేవుడితో కలిసి ఐక్యమయ్యేవాడు. ఎంత అద్భుతమైన మాదిరిని దేవుడు పెట్టాడు తెలుసా? ఎంత ఆశ్చర్యకరమైన మాదిరిని పెట్టాడు తెలుసా? అక్కడికి వెళ్ళినప్పుడు ఆ మహిమ కప్పేది. ఆదాము ఆ సాయంకాలం దేవుని కలుసుకున్నప్పుడు ఆ మహిమ ఆదాముని కప్పేది. పరిగెత్తుకుంటూ 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 అక్కడ దేవునితో సహవాసం చేసేవాడు. మాటలో శక్తి ఉన్నదే. హల్లెలూయా. ఆ మాటలో శక్తి ఉన్నదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఏం చేశాడు? రోజు యాజకత్వం చేసే సమయంలో ఏం చేస్తున్నాడు తెలుసా అన్నాడు, ఈ యొక్క తోట చెట్ల ఫలములన్నింటిలో మీరు అభ్యంతరంగా తినొచ్చు, మంచి చెడులు ముట్టుకోవద్దు, మీరు ఫలించి అభివృద్ధి అవుతారు చెప్పాడా? మీరు విస్తరించండి, మీరు ఫలించి అభివృద్ధి అవ్వండి, ఈ భూమిని నిండించండి. నువ్వు ఫలించకుండా ఎవడు ఆపలేడు. నువ్వు ఫలించగలవు, నీ బిడ్డలు తీసుకురాగలవు, నీ పోలికలోనే నీ స్వరూపంలోనే నువ్వు బిడ్డలు తీసుకురాగలవు. ద గ్రేట్ ప్రామిస్, ఒక అద్భుతమైనటువంటి వాగ్దానము. అక్కడ దూత తెలియజేస్తున్నాడా? ద గ్రేట్ మైటీ ఏంజెల్ మాట్లాడుతూ ఉందా? మొదటి అధ్యాయంలో ఆదాముతో మాట్లాడే మాటలు ఇవేనా? మీరు ఫలించండి, విస్తరించండి, భూమిని నిండించండి, ఈ భూమిని ఏలుబడి చెయ్యండి.
హల్లెలూయా. ఈ మాటలు ఆదాము నమ్మవలసి ఉన్నది. ఈ మాటల మీద ఆదాము సంపూర్ణ విధేయత చూపించవలసి ఉన్నది. విధేయత చూపించడానికి బదులుగా ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వాక్యమునకు అవిశ్వాసం చూపిస్తున్నాడు. విధేయత కాస్త ఏమైంది? అవిధేయతగా మారిపోయింది. హల్లెలూయా. అవిధేయతగా మారిపోయింది. ఓ అతని మాటలో శక్తి ఉంది. యాజకుడు మాట్లాడుతుంటే ప్రతి ఒక్కరు లోబడవలసిందే. ఓ యాజకుడు మాట్లాడుతుంటే అక్కడ అర్పణలు వేయవలసిందే. ఓ కాంగ్రిగేషన్ అంతా లోబడవలసిందే. అంత గొప్ప శక్తి ఉన్నది. కానీ ఆ శక్తి గల నోరుతో ఆ స్థలంలోకి వెళ్ళాడు. ఆ స్థలములో వాక్యాన్ని అవిశ్వసించాడు. ఆ స్థలంలోంచి వచ్చేటప్పటికి శక్తిహీనుడిగా బయటకు వస్తాడు. మీకు అర్థమవుతుందా? ఆదాము దేవుని యొక్క ఏదైనాలోంచి బయటకు వచ్చేటప్పుడు శక్తిహీనుడుగా, నాలికలో శక్తి లేదు, అతనికి మాట లేదు, అతీతమైన మాట లేదు. ఆ టంగ్ పవర్ అంతా పోయింది. పోయిందా? లాస్ ఈజ్ పవర్. ఓ చెట్లతో మాట్లాడే శక్తి పోయింది. ఓ జంతువులతో మాట్లాడే శక్తి పోయింది. నదులతో మాట్లాడే శక్తి పోయింది. ఒక మూగవాడై ఆదాము బయటికి వస్తున్నాడు. మాటలాడలేకపోతున్నాడు. ఓ చేతులు తిప్పుతున్నాడు. ఓ సంజ్ఞలు చేస్తా ఉన్నాడు తప్ప అతను ప్రాపర్గా మాట్లాడలేకపోతున్నాడు. అదేనా జరుగుతా? అతను ఏం పోగొట్టుకున్నాడు? ఓహో, నాలికలో శక్తి పోగొట్టుకున్నాడు. ఆ నాలికలు ఏం చేస్తా తెలుసా? 3వ ఏడుపు కార్యాలు ఉన్నాయి. ఆ నాలిక పలకబడిన మాట ఉన్నది. అతను పలికాడంటే జరగవలసిందే. అతను ఆజ్ఞాపించాడంటే ఏదైనా లోబడవలసిందే. ఆ నాలుగు అంత పవర్ ఉంది. ఆ యాజకుడు పలికాడంటే ఏదైనా లోబడవలసిందే. ఆ సమాజంలో ఎవరైనా వినవలసిందే. దానికి బదులు యాజకుడు ఏమైనా మాట్లాడుతుంటే ప్రజలకు అర్థం కావట్లేదు. జకర్యా బయటకు వచ్చి మాట్లాడుతుంటే అర్థం కావట్లేదు. హల్లెలూయా. అర్థం కావట్లేదు. పవర్ లాస్ అయిపోయాడు. జకర్యా బయటకు వచ్చినప్పుడు ఏమైంది, ఎంత లేట్ అయిందేంటి అని ప్రజలు బయట ఎదురు చూస్తున్నారు. ఒక శుభవార్త పట్టుకొస్తాడని చూస్తున్నారు. ఎందుకంటే ఒక యాజకుడు ఆ యొక్క ధూపం వేయడానికి వెళ్ళినప్పుడు, ఆ రక్తం అర్పించడానికి వెళ్ళినప్పుడు ప్రజలు బయట ఉండి ఏం చేస్తారో తెలుసా? ప్రాయశ్చిత్తం కొరకు ఎదురు చూస్తారు. బయటకు వచ్చేటప్పటికి యాజకుడు ప్రకటించే ప్రాయశ్చిత్తము ప్రజలకు అర్థం కావట్లేదు. ఆ రక్తమును కూర్చిన ప్రాయశ్చిత్తము, ఆ మహిమ కూర్చిన ఆ యొక్క బయలుపాటు, దేవుడు దిగొచ్చిన విధానము, దూతను కలుసుకునే విధానము ప్రజలకు చెప్తుంటే ప్రజలకు అర్థం కావట్లేదు. ఎందుకో తెలుసా? పవర్ పోయింది. నాలుగులో పోయింది, ఏమీ లేదు అన్నాడు. ఇదేంటి ఆదాం ఏం మాట్లాడుతున్నాం అన్నాడు సింహంతో. ఏంటి ఇంతకుముందు మాట్లాడినట్టు మాట్లాడతలేదు సింహం. ఆమేన్. ఓ చెట్టుతో మాట్లాడుతుండే అన్నాడు. చెట్టులా మాట్లాడుతున్నాడు ఆదాము. మునుపుట్లా మాట్లాడట్లేదేంటి? ఓ నదుల దగ్గరికి వెళ్ళి ఓ నదులారా పక్కకు జరగండి అన్నాడు. మాట్లాడట్లేదు. అతను తన శక్తిని కోల్పోయాడు. తన పవర్ అంతా కోల్పోయి ఏదేనిలోంచి బయటకు వస్తున్నాడు. పవర్లెస్ మ్యాన్. ఓ దేవుని యొక్క దేవాలయంలోకి ఒక పవర్ఫుల్ మ్యాన్కి వెళ్ళాడు. ఎందుకంటే ఇజ్రాయెల్ దేశంలో ఒక యాజకుడు అంటే పవర్ఫుల్ మ్యాన్. ఓ చాలా శక్తివంతమైన వ్యక్తి. కానీ బయటకు వచ్చేటప్పుడు శక్తిహీనుడిగా వస్తున్నాడు. దేవుని పోలికలో, దేవుని యొక్క స్వరూపంలో పుట్టినవాడు శక్తివంతమైన వాడు శక్తిహీనుడిగా బయటకు వస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఈ లాస్ స్పోకెన్ వర్డ్ మినిస్ట్రీ, పలకబడిన మాట కోల్పోయాడు. హల్లెలూయా. దూత వచ్చింది అక్కడికి. ఆమేన్. నువ్వు కుమారుని కనబోతున్నావు, నువ్వు ఫలించబోతున్నావు, నువ్వు అభివృద్ధి అవ్వాలి, నువ్వు గొడ్రాలుగా ఉండడానికి వీలు లేదు, లేదా నువ్వు బిడ్డలు లేకుండా ఉండడానికి వీలు లేదు, నీతో అంతమైపోవడానికి వీలు లేదు, నువ్వు ఫలించబోతున్నావు, నువ్వు అభివృద్ధి పొందబోతున్నావు. అదని చెప్పడానికి వస్తా. ఏదేం తోటలో ఏం చెప్పాడు ఆయన? మీరు ఫలిస్తారు, అభివృద్ధి పొందుతారు, భూమిని నిండిస్తారు, జీవవృక్ష ఫలంలో పాలు పంపులు పొందుకోండి, నువ్వు దేనికైనా పేరు పెడితే అది అవుతుంది. చాలా ఇస్తున్నాడా? ఇక్కడ అదే చెప్తున్నాడు. జకర్యాకి అదే చెప్తున్నాడు. కానీ జకర్యా ఏం చేస్తాడో తెలుసా? ఇది నాకు ఎలా సాధ్యం? దేవుని వాగ్దానాన్ని నమ్మలేకపోతున్నాడు. దేవుని దూత వర్తమానానికి అవిధేయత చూపిస్తున్నాడు. వర్తమానం ఇతనికి అర్థం కాలేదు. దేవుడు మాట్లాడిన వాగ్దానం ఇతనికి అర్థం కాలేదు. దాన్ని గ్రహించలేకపోతున్నాడు. మొట్టమొదటి కుటుంబం గ్రహించలేకపోయింది. ఫలించలేని స్థితిలో ఉన్నారు. ఆమేన్. ఇప్పుడు పవర్లెస్గా బయటకు వస్తున్నాడు. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇది నాకు ఎలా జరుగుతుంది? ఆమేన్. ఎలా జరుగుతుంది నాకు? ఆమేన్. ఒక 80 ఏళ్ళు అయిపోయింది నా భార్యకి, లేకపోతే నాకు 80 వచ్చేసి నా భార్యకి 80 వచ్చేసాయి. ఇది ఎలా జరుగుతుంది? మీరు ఫలించి అభివృద్ధి చెందమన్నాడు, మీరు చెందుతారని చెప్పాడు. అది ఆయన పని, ఇది నీ పని కాదు.
ఆదామును ఫలింప చేయవలసిన పని ఆయనది, నీ పని కాదు. అది ఎలా సాధ్యమని అడిగే హక్కు నీకు లేదు. ఈరోజు ర్యాప్చర్ నీదని చెప్పాడు, అది ఎలా జరుగుతుందని అడిగే హక్కు నీకు లేదు. జరుగుతుందంటే జరుగుతుంది అంతే. పలకబడిన మాట జరుగుతుంది అన్నాడు, జరుగుతుంది అంతే. నేను ఎలా పలుకుతాను, నా నాలిక ఎలా ఉంది, నా నాలిక మచ్చలోని అంటే కుదరదు. ఆయన పలకబడిన మాట జరుగుతుంది అన్నాడు అంటే జరుగుతుంది అంతే. నువ్వు సృష్టిస్తావంటే సృష్టిస్తావంతే. దానికి ఆర్గ్యుమెంట్స్ లేవు, ప్రశ్నలు లేవు. ఆలయంలోకి వెళ్ళాడు, ఆలయంలో అవిశ్వాసించకూడదు. దేవుని యొక్క మందిరంలో వాక్యం మీద అవిశ్వాసం చూపించకూడదు. నువ్వు శక్తిహీనుడిగా వెళ్ళిపోతావు బయటికి. అందుకే సంఘానికి వచ్చినప్పుడు వాక్యాన్ని కానీ సరిగ్గా వినకపోతే వెళ్తున్నప్పుడు అన్నం లాంగ్వేజ్ మాట్లాడుకుంటూ వెళ్తాం. అందరూ వాక్యాన్ని మాట్లాడుకుంటూ వెళ్తుంటే నువ్వు లోక సంగతులు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంటావు. ఏం జరిగింది? ఆలయములో కలిగిన దర్శనమునకు అవిధేయుడైపోయావు. ఆమేన్. మీకు అర్థమవుతుందా? ఇది నాకెలా జరుగుతుంది, నీకెందుకు జరుగుతుంది అన్నాడు కదా. ఆమేన్. నా శరీర మార్పు ఎలా జరుగుతుంది, నీకెందుకు జరుగుతుందని చెప్పాడు కదా. నువ్వు ఎత్తబడతావని చెప్పాడు కదా, అది నీకెందుకు ఎలా జరుగుతుందో. అవునా? నీ ముసలంటిగులన్నీ మాయమైపోతాయి, నువ్వు కుర్రడం అయిపోతావు అని చెప్పాడు. ఎలాగైతే నీకెందుకు ఆయన చెప్పాడు కదా. నమ్మి తీరాలంతే. మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విశ్వసించి ముందుకు సాగండి అన్నాడు. ఇది ఎలా సాధ్యము? నువ్వు సైంటిస్టువా? ఇది ఎలా సాధ్యము? నీకెందుకయ్యా, నీకెందుకు, నాకెందుకు? చెప్పినోడు చేస్తాడా? వాగ్దానం ఇచ్చినోడు నమ్మదగిన వాడేనా? అది దూత వాగ్దానమా? అవి దూత మాటలా? ప్రభువే పంపించాడు. నీకు ఒక కుమారుని పుడతాడు అని చెప్పింది ప్రభువే. ఇది ఎలా సాధ్యం అంటున్నావేంటి? నువ్వు క్రీస్తుని ధరించగలవని చెప్తున్నాడు కదా, ఇది ఎలా సాధ్యం అంటావేంటి? షారా, ఎందుకు నవ్వుతున్నావు? ఇది నీ పనా, నా పనా? దేవుడు చేయలేడా? షారా నవ్వనేలా? నువ్వు ఇస్మాయిల్ ఎందుకు తీసుకొచ్చావు? ఆగర్ని ఎందుకు పెళ్లి చేయగలుగుతున్నావు నువ్వు? ఆమేన్. ఎందుకంటే బికాస్ ఆఫ్ అన్బిలీఫ్. అన్బిలీఫ్, అవిశ్వాసం ఏమవుతుంది తెలుసా? మాట శక్తిహీనంగా మార్చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును. శక్తిహీనమైపోతున్నారు. అందుకే ఏం చేయాలి తెలుసు? వాక్యాన్ని నమ్ముకుంటూ వెళ్ళాలంతే. అది ఎలా జరుగుతుందో మనకు తెలదు. ఆమేన్. జరుగుతుంది అన్నాడు, జరుగుతుంది అంతే. జకర్యా అంటున్నాడు, ఇది ఎలా సాధ్యము? ఆమేన్. అబ్రహాము షారాకి జరగలేదా? మానోహ ఆ యొక్క ఇస్పి బెనోబాకు జరగలేదా? అసలిపోనికి జరగలేదా? రాహేల్కి యాకోబుకి జరగలేదా? వాక్యాన్ని ఎందుకు అభిషేకించలేకపోతున్నావు? వాక్యాన్ని ఎందుకు నమ్మలేకపోతున్నావు? ధూపం వేస్తూ ఎందుకు నమ్మలేకపోతున్నావు? నువ్వు ప్రార్థించావు కదా, ప్రార్థనకి జవాబు వస్తే ఎందుకు నమ్మలేకపోతున్నావు? హల్లెలూయా. ఇది ఎలా సాధ్యం అంటావేంటి? అయితే పని చేయి. ఆమేన్. ఏమన్నాడు? హల్లెలూయా. దూత అంటుంది, నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలు. నేను ఎవరు అనుకున్నావు నీతో మాట్లాడేది? ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. నేను దేవుని సముఖంలో ఉన్న వ్యక్తిని మాట్లాడుతున్నాను, దేవుని యొక్క సన్నిధిలోనే మాట్లాడుతున్నాను. హల్లెలూయా. నీతో మాట్లాడడానికి ఈ వర్తమానం తెలుపుటకు నేను పంపబడితిని. ఈ వర్తమానం చెప్పడానికి వచ్చాను. ఈ వర్తమానం నాది కాదు, ఈ మెసేజ్ నాది కాదు. నేను దేవుని సముఖం నుంచి పట్టుకొచ్చాను. ఈ రాత్రి మీరు వింటున్నది ఇది నా వర్తమానము కూడా కాదు, దేవుని సముఖంలోంచి వచ్చిన వర్తమానం ఇది. విలియం బ్రానమ్ వర్తమానం కాదు ఇది, మరొకరి వర్తమానం కాదు ఇది, ఇది అమెరికా వర్తమానం కాదు ఇది. ఇది దేవుని యొక్క సముఖములో నుండి వచ్చినటువంటి వర్తమానమై ఉన్నది. హల్లెలూయా. దేవుని సముఖంలో వచ్చిన వాగ్దానాలు. హల్లెలూయా. నా మాటలు వాటి కాలమందు ఖచ్చితంగా నెరవేరుతాయి. దేర్ ఇస్ ఎ టైమ్, దేర్ ఇస్ ఎ సీజన్. ఆ సీజన్లో జరుగుతాయి. ర్యాప్చర్, దేర్ ఇస్ ఎ సీజన్. బాడీ చేంజ్కి ఒక సీజన్ ఉంది, పలకబడిన మాటకు ఒక సీజన్ ఉన్నది, నీ శరీర మార్పుకు ఒక సీజన్ ఉన్నది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా వాటి కాలముల మీద జరిగి తీరుతాయి. హల్లెలూయా. వాటి కాలంలో జరగవలసింది. ఏ వ్యక్తి ఆపలేడు, ఏ వ్యక్తి ఆపలేడు. నేను దేవుని సముఖంలో చెప్తున్నాను. ఈ 7వ దూత వర్తమానం కాదు ఇది. ఇది విలియం బ్రానమ్ వర్తమానం కాదు ఇది. దేవుని సముఖములో నుండి వచ్చిన వర్తమానమే. ఈ కాలంలోకి ఎత్తబాటు ఉందని, ఈ కాలంలో కుమారుని కంటామని, ఈ కాలంలో యేసుక్రీస్తు ఉత్పత్తి చేస్తామని ఆయన ఇది వరకే చెప్పేశాడు. ఇది ఎలా జరుగుతుంది? ఇది ఎలా జరుగుతుంది? దట్ ఈస్ నాట్ మై వర్క్. అది ఆయన పని. ఆమేన్. ఈ శుభవర్తమానం అక్కడి నుంచి తెచ్చాను. దేవుని సముఖంలో నేను పంపబడ్డాను. ఈ గ్రేట్ మెసేజ్, ఇది క్రీస్తుని పొందే వర్తమానము.
ఇది సెమినరీ నుంచి రాలేదు, అమెరికా నుంచి రాలేదు. ఇది దేవుని యొక్క సముఖములో నుండి మన కొరకు వచ్చింది. హల్లెలూయా, ఆమేన్. గమనించండి, నా మాటలు వాటి కాలమందు నెరవేరుతాయి. నువ్వు ఆపలేవు. ఆమేన్. నువ్వు నమ్మనంత మాత్రాన నా పరిచర్య ఆగదు. నువ్వు విశ్వసించినంత మాత్రాన నా పరిచర్య ఆగదు అంటున్నాడా? ఓ జరిగి తీరుతుందా? జరగక మానుతుందా? ఖచ్చితంగా జరుగుతుంది. నాకు ఒక మినిస్ట్రీ ఉంది, నాకు ఒక వధువు ఉన్నది. దెర్ ఈజ్ ఎ టైం, దెర్ ఈజ్ ఎ సీజన్. ఆ సీజన్లో ఖచ్చితంగా జరుగుతుంది. అయితే నీవు నమ్మలేదు గనుక, నీవు నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినం వరకు నువ్వు మాట్లాడక మౌనివై ఉందువని అతనితో చెప్పాను. నువ్వు నమ్మలేదు కాబట్టి ఈ కార్యాలు జరిగే వరకు నువ్వు మౌనంగా ఉంటావు. ఏ కార్యము? కుమారుడు పుట్టే వరకు నువ్వు మౌనంగా ఉంటావు. అప్పటి వరకు నువ్వు శక్తి ఉండదు. ఈజ్ ఇట్ రైట్? ఎప్పటి వరకు శక్తి ఉండదు? నీ కుమారుడు వచ్చే వరకు నీకు శక్తి ఉండదు. నువ్వు మౌనంగానే ఉంటావు. ఈజ్ ఇట్ రైట్? మౌనమేనా? ఎప్పుడు వస్తుంది నీ మాట? ఈ మాట నెరవేరినప్పుడు. ఈ మాటలు నెరవేరడానికి ఒక సీజన్ ఉంది, ఒక టైం ఉన్నది. సూర్యుడి కింద ప్రతిదానికి సమయము కలదు. అది ఖచ్చితంగా ఒక దినాన జరుగుతుంది. అప్పటి వరకు నువ్వు మాట్లాడలేవు. అప్పటి వరకు అంటావు, ఇలాగంటావు, 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 ఇలాగ అంటావు, కానీ నువ్వు మాట్లాడలేవు. హల్లెలూయా. ఆలయంలోంచి బయటికి వెళ్తున్నాడు, ఏదేనులోంచి బయటకు వస్తున్నాడు. ఆమేన్. మాట లేదు, సైకిల్ చేస్తున్నాడు, సైకిల్ చేస్తున్నాడు. అర్థమవుతుందా? ఓ ఇలాగ గొంతులు వేస్తున్నాడు, పెంతుకొస్తోళ్ళగా. బాప్టిస్టుల్లో మౌనంగా ఉన్నాడు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో జుట్టు ఎగరేస్తున్నాడు. అవునా? 6000 సంవత్సరాల నుంచి మనుషుడు సరిగా మాట్లాడలేక అతను బోధ అర్థం కావట్లేదు ఈరోజు అలాగే. ఒకడు సంజయ్ చేస్తున్నాడు, ఒకడు ఉబ్బొబ్బొబ్బు అంటున్నాడు, ఒకడు ఇంకోటేదో అంటున్నాడు. బయట ఆలయంలోకి బయట ఉన్న ప్రజలకి మాట అర్థం కావట్లేదు. ఈరోజు గమనించండి, ఈ 7వ దూత వర్తమానం ఈ కాలపు ప్రజలు నమ్మనందుకు ఓ సంఘాల్లో 33,000 సంఘ శాఖలు సైకిల్ చేస్తున్నాయి. ఓ భాషలు మాట్లాడేది ఒకటి, శనివారం వెళ్ళేది ఒకటి, 7 యెహోవాలు అనేది ఒకటి, 12 మంది అనేది ఒకరు, లేదా GDM అనేవాళ్ళు ఒకరు, పితాపుత్ర పవిత్రాత్మ అనే వాళ్ళు ఒకరు, మొదలు లోదరన్ అనేవాళ్ళు ఒకరు. సైకిల్ చేస్తున్నారు తప్ప విషయం అర్థం కావట్లేదు. ఒక్క బోధలో కూడా క్లారిటీ లేదు. మనుషులకి వాక్యం క్లారిటీ లేదు. క్లారిటీ లేని సైకిల్ చేస్తున్నాడు. నీకు అర్థమవుతుందా? క్లారిటీ లేవు. ఆదావు మాటల క్లారిటీ లేదు. జంతువులకు అర్థం అవట్లేదు, పక్షులకు అర్థం అవట్లేదు, ఓ జలాలకు అర్థం కావట్లేదు, ఓ చెట్లకు అర్థం కావట్లేదు, ఏ మనుషులకి అర్థం కావట్లేదు. అయితే లోపల ఏదో జరిగింది అతనికి. ఆమేన్. ఓ లోపల ఏదో జరిగింది. ఆమేన్. హల్లెలూయా. ఓ లోపల ఏదో జరిగింది అనుకుంటారండి అందరూనే. పెంతుకొస్తాడు వచ్చి అంటాడంట, ఓ లోపల పండు తినేడు కాబట్టి ఎలాగైంది అన్నాడు. లోపల ఏం జరిగింది ఎవరికి తెలదు. ఏదైనా బయట జరిగింది తెలుసు తప్ప ఏదైనా లోపల ఏం జరిగింది ఎవరికి తెలదు. హల్లెలూయా. ఓహో చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అన్నాడంట, లోపల ఏం జరిగింది తెలుసా? పాము ఎలా పాకొచ్చింది. అందుకే మాట్లాడలేకపోతున్నాడు ఆదాము. అర్థమవుతుందా? ఓ GDM వాళ్ళు ఒకలా చెప్తున్నారంట, లోపల ఏదో జరిగింది, లోపల ఏదో జరిగింది అంటున్నారు, కానీ ఏమి జరిగిందో మాత్రము తెలియట్లేదు. లోపల ఏమి జరిగిందో తెలియాలంటే అక్కడ ప్రవక్త పుట్టే వరకు కూడా లోపల ఏం జరిగిందో జకర్యా కూడా మాట్లాడలేడు. మీకు అర్థమవుతుందా? ఓ జకర్యా పుట్టాకే లోపల ఏం జరిగిందో తెలుస్తుంది. ఈరోజు 6000 సంవత్సరాలుగా ఏమి జరిగిందో ప్రజలకు తెలియదు. దేవుడు ఈ కాలానికి దేవుడు ప్రవక్త వచ్చిన తర్వాతే ఆది కాండములో ఏదేనులో ఏమి జరిగిందో మనందరికీ అర్థమవుతుందండి. హల్లెలూయా. నీకు అర్థమవుతుందా? బయట ఉన్న వాళ్ళు జనాలందరూ కాసు కూర్చున్నారంట. ఒక్కొక్కడు ఒక అనువాదం అంట. ఓ చెట్టు మీదకి అలాగెళ్ళింది, వెళ్ళేటప్పటికి ఇలా కోసిచ్చింది, ఇలా తినేసింది, వాళ్ళ భర్తకి ఎట్టింది, బయటకి గెంటేశారు, అందుకే మాట్లాడలేకపోతున్నా.
బయట ఉండి ఎవరికి వాళ్ళే ట్రాన్స్లేషన్ ఇస్తున్నారట. ఎందుకంటే దేవాలయంలోకి ఎవరు వెళ్తున్నారు, అక్కడ జకర్యా వెళ్తున్నాడు. లోపల ఏం జరిగిందో తెలియదు, ఏదో జరిగింది, ఏం జరిగిందో తెలియదు. ఏదైనా తోటలో ఏదో జరిగింది, అందుకే ఇలాగైపోయాడు, మనకు ప్రాయశ్చిత్తం లేదు అని 33,000 మంది బయట సంఘ సంస్థాపకులు వాళ్ళు సొంత అనువాదాలు ఇస్తున్నారు. మీకు అర్థమవుతుందా? అర్థం అవ్వట్లేదు, జనాలకి ఏం అర్థం కావట్లేదు. ఈ 6,000 సంవత్సరాల నుండి మనిషికి మాట ఎందుకు పోయిందో ఇప్పటికీ తెలదు. మన కాలపు ప్రవక్త వచ్చేంత వరకు కూడా మానవుడికి పలకబడిన మాట ఎందుకు పోయిందో ప్రజలకు తెలియదు. ప్రవక్త పుడితేనే ఏం జరిగిందో జకర్యా చెప్తాడు. అక్కడ జకర్యా కాలంలో జకర్యా ఆ దేవాలయంలో ఏం జరిగిందో ధూపం వేసే టైంలో ఇక్కడ ప్రవక్త వస్తేనే బయటకు వస్తుంది, లేకపోతే తెలియదండి. అందుకే ఆది కాండం వివరణ ఏ ప్రవక్త ఇవ్వలేదు. మోషే కొద్దిగా చెప్పాడు, యెహెజ్కేలు కొద్దిగా చెప్పాడు, లేకపోతే పౌలు కొద్దిగా చూశాడు, యెషయా కొద్దిగా చెప్పాడు. కానీ పరిపూర్ణముగా ఈ కాలపు ప్రవక్త విలియం బ్రానమ్ వచ్చాక మాత్రం ఏదేనలో ఏమి జరిగిందో చెప్పాడండి. అండర్స్టాండ్? హల్లెలూయా. నేను వర్తమానమైన మాట్లాడేది 100కి 100% వర్తమానమైన. దేవునికి మహిమ కలుగునుగా. మాట లేకుండా పోయింది. ఈ కార్యము జరిగేంత వరకు నువ్వు మౌనంగా ఉంటావు. ఎప్పుడు? ఆ కుమారుడు జన్మించే వరకు నువ్వు మౌనంగా ఉంటావు. ఇస్ ఇట్ రైట్? ఆ గొడ్రాల్లో నుంచి కుమారుడు వచ్చే వరకు నువ్వు మౌనంగా ఉంటావు. ఆ ప్రవక్త వచ్చే వరకు నువ్వు మౌనంగా ఉంటావు. ఆ రాకడక ముందు వచ్చే ప్రవక్త వరకు నువ్వు మౌనంగా ఉంటావు. ఆ ప్రవక్త వస్తేనే నీకు మాట వస్తుంది. అప్పటి వరకు నీ బతుకేటంటే సైకిల్ చేయడం. ఒక్కో లేఖనాలకు ఒక్కో సైకిల్ చేస్తున్నాడు, ఒక ఆది కాండానికి ఒక సైకిల్ చేస్తున్నాడు, నిర్గమాకాండానికి ఇంకో సైకిల్ చేస్తున్నాడు, లేవియా కాండానికి, ద్వితీయోపదేశ కాండానికి, సంఖ్యాకాండానికి, యెహోషువ, రూతు, న్యాయాధిపతులు ఒక్కో గ్రంథానికి ఒక్కో రకంగా సైకిల్ వెళ్తున్నాయి. వీళ్ళకి ఎలా చెప్తున్నారు? యెహోవా సాక్షులు ఎలా చెప్తున్నారేంటి? సెవెంత్ ఎలా చెప్తున్నారేంటి? పెంతెకొస్తలు ఎలా చెప్తున్నారేంటి? వాళ్ళకి అలాగే అర్థమవుతుంది. బోధలు గలిబిలైపోయి. ఎందుకని? జకర్యా గలిబిలయ్యాడు, గందరగోళానికి గురయ్యాడు, తన నాలుకలో శక్తిని కోల్పోయాడు. పవర్ లేదు. దెర్ ఈజ్ నో అనాయింటింగ్ ఆన్ ద టంగ్. ఆ నాలుక మీద అభిషేకం లేదు. ఎప్పుడు వాక్యాన్ని అవిశ్వాసం చూపాడు. ఏ వ్యక్తి అయితే వాక్యాన్ని నమ్మడో, ప్రత్యక్షతను నమ్మడో, ఆ వ్యక్తి నాలుక మీద అభిషేకం ఉండదు. అందుకే మన నాలుక మీద అభిషేకం ఉండాలి. ఎట్లా పడితే అట్లా మాట్లాడొద్దు, ఎలా పడితే అలా కామెడీలు చేయొద్దు, ఎలా పడితే అలా జోకులు వేసుకోవద్దు. మాట పవర్గా ఉండవండి. ఇది తిరిగి నాలుగుకి పవర్ వచ్చే కాలం. ఇది ఈ కాలం ఏంటి తెలుసా? నాలుగుకి మరలా శక్తి వచ్చే కాలం. ఈ నాలుగుని ఎలా పడితే అలా తిప్పియద్దు. ఇది గొంతుకు తెరిచిన సమాధి అంటే. నాలుగు ఎదురెదురు పడుతుందట, ఊరంతా అంటించేస్తుందట. ఈ నాలుగుతో ప్రమాదం. ఇప్పుడు ఈ నాలుగు మన కంట్రోల్లో ఉండాలి. యెషయా అన్నాడు, అయ్యా నువ్వు నన్ను చెవులు కాల్చకపోయినా పర్లేదు, నా ముక్కు ఇంకా త్వరగా కాల్చపోయినా పర్లేదు, నా కాళ్ళు కాల్చకపోయినా పర్లేదు, ఎమర్జెన్సీగా నాలుగు కాల్చే ప్రభు. ఏమన్నాడో? నాలుగు కాల్చే ప్రభు అన్నాడు. పెంతెకొస్తు పండగ రోజు ఏమొచ్చింది తెలుసా? నాలుగు కాల్చేశాడు. అవునా? ఆయన కాన్సన్ట్రేషన్ నాలుగు మీద ఉంది. నత్తి మాటలు మాట్లాడుతున్నాం మనం, పొడి మాటలు మాట్లాడుతున్నాం, అర్థవంతం లేని మాటలు మాట్లాడుతున్నాం, పిచ్చి మాటలు మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఇది పిచ్చి కాలం కాబట్టి. హల్లెలూయా, ఆమేన్. నీ నాలుగుతో చాలా పని ఉంది. దీని మీద జోకులు ఆడించొద్దు, దీని మీద సర్కస్ చేయించొద్దు, దీని మీద చెడు మాటలు మాట్లాడొద్దు, దీని మీద బూతు మాటలు మాట్లాడొద్దు, ఎవరి కోసం వీళ్ళ కోసం చెడు చెప్పొద్దు, దీని మీద కామెడీ చేయొద్దు. ఆమేన్. ఎంత త్వరగా కాల్తే అంత మంచిది. హల్లెలూయా. ఎందుకంటే దీంతో అంత పని ఉంది. ఇతరులని నాలుగుతో గాయపరచొద్దు, ఇతరులు ఎవరు పడితే వాళ్ళతో మాట్లాడేయద్దు, ఎవరిని పడితే వాడితో కాల్చేయొద్దు. నాలుగులో పవర్ ఉండాలి. హల్లెలూయా. అంటున్నాడంట, ఇటు తిడుతున్నాడా మాట్లాడుతున్నాడో తెలీదు. అవునా? ఎవరన్నా ఇలాగ అన్నది, ఎవరైనా డంబ్ అన్న వ్యక్తిని లిఫ్ట్ అడిగా మనకి ఎవరు మాట్లాడుతున్నాం ఇంకో అంటాడు. వాడు కొడుతున్నాడో తెలీదు, తిడుతున్నాడో తెలీదు. తెలిసినోడే వాడితో మాట్లాడగలడు, కానీ నాలుగు తిరిగిన వాళ్ళతో మాట్లాడగలమా? ఇదేంటి కొడతాడేటో అనిపిస్తుంది.
ఈరోజు నాలుగులో శక్తి లేకపోతే నువ్వేం మాట్లాడినా కాంట్రవర్సీగానే ఉంటుంది. మీకు అర్థమవుతుందా? హల్లెలూయా. నాలుక బలహీనత వెళ్తున్నాడు, నాలుక బలహీనంగా అయిపోయింది ఇప్పుడు ఇది. హల్లెలూయా. ఓ దేవునికి ధూపం వేసే నాలిక, ఓ దేవునితో ప్రతిరోజు దేవుని స్తుతించే నాలిక అబద్ధం ఆడడం స్టార్ట్ చేసింది. నాలిక దాకోవడం మొదలుపెట్టింది, సాకులు చెప్పడం మొదలుపెట్టింది, ఎలా పడితే అలా మాట్లాడుతుంది. ఏంటిది జకర్యేనా? ఏంటిది ఆదామేనా? ఓ ఇది దేవుని కుమారుడు లక్షణమేనా ఇది? అయ్యో హల్లెలూయా. ఎప్పటి వరకు ఇది అలా జరుగుతుంది? ఆయన కాలం వచ్చే వరకు, ఆయన కాలం వచ్చే వరకు ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఆ కాలం వచ్చేసింది. ఎప్పుడో కాదు, ఆ కాలం వచ్చేసింది ఇప్పుడు. ఆమేన్. అప్పుడు వరకు మాత్రం నువ్వు మౌనంగా ఉంటావు. మౌనంగా ఉండవలసింది. నీకు పవర్ లేదక్క, నీకు పవర్ లేదు. లేఖనం పట్ల అవిశ్వాసం ఉంది కనుక, ఏదేలో దేవుడిచ్చిన వాక్యం పట్ల అవిశ్వాసం వచ్చింది కనుక అప్పటి వరకు నువ్వు మౌనంగా ఉంటావు. ఇప్పుడు ఆదాముకి మాట్లాడలేవు, ఇంకా ఆదాముకి మాట్లాడలేవు, దేవుని కుమారుడికి మాట్లాడలేవు. ఏదైనా మాట్లాడి సైకిల్ చేయాలి తప్ప ఉపయోగం లేదు, ఉపయోగం లేదండి. హల్లెలూయా. ఈరోజు బయట వాళ్ళకి, ఆలయం బయట ఉన్న వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియట్లేదు. అయితే వాటి కాలంలో జరిగే వరకు అతను మౌనంగా ఉంటాడు. ఆమేన్. ఈరోజు గమనిస్తున్నారా? నాలుగుకి తిరిగి శక్తి వచ్చే కాలము. 6000 సంవత్సరాల నుండి శక్తి లేకుండా ఉన్నాం. ఇప్పుడు శక్తి కావాలా? మన నాలుగు శక్తి కావాలా? అయ్యో అపిత్రమైన పెదవులు కలవాడిని ప్రభువా అన్నాడు యెషయా. ఓ ఎలా పడితే అలా పిచ్చి మాటలు మాట్లాడేశాను ప్రభువా. ఓ సహోదరులకు గాయపరిచేశాను ప్రభువా, సహోదరుల మీద కామెడీ చేశాను ప్రభువా, సహోదరులు చిన్న చూపు చూశాను ప్రభువా, ఓ అనగొండ మాట్లాడినాను ప్రభువా. ముందు నా నాలుగుని కంట్రోల్ చేయి ప్రభువా, నాలుగుని కాల్చు ప్రభువా. ఎందుకంటే పవర్ రావాలి ఇప్పుడు. పవర్లెస్ నాలుగుతో వస్తున్నాడు. ఎవరో? జకర్యా, మానవుడు. చెప్పాడు దూత, ఈ కాలం వచ్చే వరకు నువ్వు మౌనంగానే ఉంటావు. అయితే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. నేను ఏదైతే వాగ్దానం ఇచ్చానో అది నెరవేరుతుంది. భూమి మీద ఫలించే వాళ్ళు వస్తారు, ఓ భూమిని నిండించే వాళ్ళు వస్తారు, మరలా భూమిని ఏలే వాళ్ళు వస్తారు, 1000 ఏండ్ల పాలన చేసే వాళ్ళు వస్తారు. చివరి దినాల్లో ఒక వధువు వస్తుంది, ఆమె ద్వారా రాజ్యాన్ని ప్రారంభిస్తాను. వారు నా వలే ఉంటారు, నా మనసు వారికి ఉంటుంది, వారితో నేను నిలబడి చేస్తాను. అది ఖచ్చితంగా జరగవలసిందే. ఆయన లేఖనము జరగకుండా ఆపే శక్తి ఎవ్వడికి లేదు, ఎవ్వరికి కూడా ఆ శక్తి లేదు. దేర్ ఇస్ ఎ టైం. దేవునికి మహిమ కలుగును గాక. ఇక నేను చాలాసేపు ఆగొచ్చు, నేను ముందుకు వెళ్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినం వరకు నువ్వు మాట్లాడక మౌనం ఎందువని అతనితో చెప్పేశాడు. ఆమేన్. నువ్వు నమ్మలేదు కాబట్టి ఇంక నువ్వు మౌనమే. ఇంక నువ్వు వెళ్ళేసి చెట్టు పక్క తప్పుకంటే దానికి అర్థం కాదు. నీ భాష తారుమారైపోయింది. లేదు, ఇంకా భాష పోయింది, నాలుగులో పవర్ పోయింది. ఇంకో మాటలో చెప్పాలంటే ఈ లాస్ థాట్ఫుల్. అతను 3వ ఈడ్పును కోల్పోయాడు. 3 ఈడ్పు ఎలా కోల్పోయాడు? వాక్యం పట్ల అవిశ్వాసం. అవిశ్వాసమే పాపం. పాపం వల్ల వచ్చే జీతము మరణము. శక్తి కోల్పోయాడు. ఈ లాస్ థాట్ఫుల్. జకర్యాకి ఏం పోయింది? మాట పోయింది, థాట్ఫుల్ పోయింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రజలు జకర్యా కొరకు కనిపెట్టుచుండి ఆ ఆలయమందు అతడు ఆలస్యం చేసినందుకు ఆశ్చర్యపడ్డారు. ఏంటి ఇలాగైంది, ఏంటి లేట్ అయింది, ఏంటి ఏం జరిగి ఉంటుంది, ఏం జరిగి ఉంటుంది? అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాట్లాడలేకపోయినందున ఆలయమందు అతనికి దర్శనము కలిగిందని వారు గ్రహించారు. అతను మాట్లాడలేకపోతున్నాడు. ఏం జరిగింది? మాటలు లేవు. ఆమేన్. నిజంగా నమ్ముంటే బయటకు వచ్చి ఏమంటాడు తెలుసా? దేవుడు నన్ను కుమారుడు ఇస్తానన్నాడు, నా కుమారుడు పుట్టబోతున్నాడు, అతని బట్టి మీరు సంతోషించబోతున్నారు, అతని బట్టి మిమ్మల్ని ఆనందించబోతున్నారు. అవునా? హల్లెలూయా అని చెప్పుండేవాడు, కానీ అవకాశం లేదు. ఆ కారణం బట్టి ఆదాముకి బాప్తిమిచ్చి యోహాన్ని దేవుడు వేరు చేసేసాడు. ఒక అవిశ్వాసి దగ్గర దేవుడు ఉండనివ్వడు, దూరం చేసేసాడు. 9వ ఏటనే వెళ్ళిపోయాడు. ఆమేన్. వాళ్ళకి అర్థమైపోయింది, అతను మాట్లాడలేకపోతున్నాడు, ఏదో జరిగింది అనుకుంటున్నారు తప్ప ఏం జరిగిందో తెలియదు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అతను ఏం జరిగిందో చెప్పడానికి అప్పుడు అతడు వారికి సంజ్ఞలు చేయొచ్చు. మోగవాడై ఉన్నాడు.
గమనించండి, మనం మాట్లాడుతున్న ఇది కేవలం భౌతిక సంబంధమైన మాట తప్ప ఆత్మ సంబంధమైన నోరు మనకు లేదు. ఇంకా లేదు. ఏదైనా తోటలో మాట్లాడిన నాలుక మన దగ్గర లేదు. మనం మోగవాళ్ళం అయిపోయాం. మనం మోగవాళ్ళం అయిపోయామండి. మాట్లాడలేకపోతున్నాం, అందుకే సైకిల్ చేసుకుంటున్నాం. అవ్వట్లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంఖ్యలు చేర్చి ఉన్నాడు, మోగవాడైపోయి ఉన్నాడు. మోగవాడు అయ్యాడా? ఇప్పుడు మోగవాడికి స్వస్థత కావాలి. మోగవాడికి స్వస్థత కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు అక్కడ గందరగోళం క్రియేట్ అయిపోయింది. ఎప్పుడైతే మనిషి మోగవాడైపోయాడో గందరగోళం అయిపోయింది. నేనేం చెప్తానో నీకు అర్థం కాదు. పెంతుకొస్తాడు ఏం చెప్తున్నాడో అర్థం కావట్లేదు. అందుకే జీడిఎం స్టార్ట్ అవుతుంది. జీడిఎం ఏం చెప్తున్నాడో అర్థం కావట్లేదు. ఫెలోషిప్లు స్టార్ట్ అవుతున్నాయి. ఫెలోషిప్లు ఏం చెప్తున్నాడో అర్థం కావట్లేదు. మరో సంఘం స్టార్ట్ అవుతుంది. రోమన్ క్యాథలిక్ స్టార్ట్ అయ్యింది, లూథరన్ స్టార్ట్ అయ్యింది, మెథడిస్టు, బాప్టిస్టు, జీడిఎం, 33,000 సంఘ శాఖలు, బైబిల్ మిషన్, ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. అర్థం కావట్లేదు. మోగవాడు ఏం మాట్లాడితే అర్థమవుతుందా? అర్థమవట్లేదు. ఏం చెప్తున్నాడు అర్థం కావట్లేదు. సైకిల్ చేస్తున్నాడు. ఈరోజు సంఘాల పరిస్థితి అలాగే అయిపోయింది. గందరగోళం అయిపోయింది వాక్యాన్ని నమ్మనందుకు. ఆమేన్. ఈరోజు దూత వర్తమానం నమ్మనందుకు, ఈరోజు ఇంకా చెప్పాలంటే 7వ దూత వర్తమానం నమ్మనందుకు ఈరోజు సంఘాల్లో గందరగోళం ఉంది. హల్లెలూయా. వాడి జీవితాల్లో గందరగోళం ఉంది, ఏర్పడిపోయింది గందరగోళం. అపోస్తుల బోధన నమ్మనందుకు గందరగోళం అయిపోయింది. దేవుడు పంపిన వర్తమానాన్ని నమ్మక గందరగోళం అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోయాడు. ఆమేన్. ఎక్కడికి వెళ్ళిపోయాడు? అతను సేవ చేయ దినములు అయిపోయాయి, ఇంటికి వెళ్ళిపోయాడు. అయిపోయింది. ఆ తర్వాత ఏం జరుగుతుంది చూడండి. నెక్స్ట్ అధ్యాయంలో 62వ వచనం, 61. అందుకు వారు, నీ బంధువుల పేరు గలవారు ఎవరును లేడని ఆమెతో చెప్పి, వానికి ఏ పేరు పెట్టుకోరుచున్నావని వాని తండ్రికి సంజ్ఞలు చేసిరి. ఆమేన్. హల్లెలూయా. అతడు వ్రాత పలక తెమ్మని వాని పేరు యోహాన్ అని వ్రాసెను. అందుకు వారందరూ ఆశ్చర్యపడి, ఏం రాశాడట? యోహాన్ అని రాశాడట. ఏ పేరైతే దేవాలయములో చెప్పబడిందా? రైట్. దూత ఏం పేరు పెట్టింది చూడండి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి 13. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడింది, నీ భార్య ఎలిజబెత్ నీ కుమారుని కను, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? కుమారుడు పుట్టిన తర్వాత దూత చెప్పిన మాటను నమ్ముతున్నాడు. ప్రవక్త వచ్చిన తర్వాత వాక్యముని నమ్మడం మొదలుపెట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే కలము తీసుకుని ఆ పలక తీసుకుని యోహాను అని రాయడం మొదలెట్టి, ఎప్పుడైతే మరలా ఆ దూత చెప్పిన వర్తమానం ఏదేనిలో చెప్పబడిన మాట ఈ యొక్క జకర్యా నమ్మాడో, సహజాతీతమైన భాష ఎప్పుడైతే నమ్మాడో, ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుంది తెలుసా? వెంటనే అతని నోరు తెరవబడి నాలిక సడలి దేవుని స్తుతించొచ్చు ఆ మాటలాడసాగాను. అతని నోరు ఎప్పుడు వచ్చిందో తెలుసా? ప్రవక్త ఎప్పుడైతే రంగం మీదకి వచ్చాడో అతని నోరు వచ్చేసింది. ఈరోజు సంఘానికి ఎప్పుడు వస్తుంది తెలుసా నోరు? ప్రవక్త రంగం మీద వచ్చినప్పుడు. మీకు సంగతి చెప్పనా? గమనించిన ప్రియ సోదరి సోదరులారా, పరిపూర్ణంగా థర్డ్ పుల్ ఆపరేట్ అయిన కాలం ఇదైనా ఉంది. అక్కడక్కడ కొన్ని దేవుడు ఛాయలో చూపించాడు, బట్ రియాలిటీ జరిగింది ఇప్పుడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. 1957లో ఒక చచ్చిపోయిన చేపకు జీవం ఇస్తున్నాడు ప్రవక్త వచ్చిన తర్వాత. 1957లో గమనించండి, మరలా ఆ యొక్క 59లో ఉడతలు సృష్టించబడుతున్నాయి. తర్వాత 59లోనే హట్టిరెడ్డి కుమారులు రక్షించబడుతున్నారు. 63లో మంచు తుఫాను వెనక్కి వెళ్తుంది. 63లో మేడా కనిపిపోతా ఉంది. పలకబడిన పరిచర్య, ఏదేనులో ఉన్న మాట అధికారము తిరిగి మరలా ప్రవక్త వచ్చిన తర్వాత అది మరలా తిరిగి రావడం ప్రారంభించింది. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? ఐ బిలీవ్, నమ్ముతున్నాను. కుమారులు పుట్టే కాలం ఇదై ఉన్నది. దేవుని కుమారులు ప్రత్యక్షపరచు గడియ ఇదై ఉన్నది. ఆ కుమారుడు, ఈ కుమారుడు, ఓ నిజంగా పేరు పెట్టబడిన కుమారుడు, ఈ కాలపు ప్రవక్త ఎప్పుడైతే వచ్చాడో 3వ ఈడ్పు మరలా ఆపరేట్ అవ్వడం ప్రారంభించబడుతుంది. ఆ రోజు ప్రవక్త యోహాను వచ్చి జకర్యాకు నోరిచ్చాడు, అది ఛాయ్ చూపించాడు. మీరు గమనించండి,
ఇప్పుడు రెండవ రాకడ కంటే ముందు బాప్తిస్మిచ్చి యోహాను వంటి ఏలి ఆత్మ కలిగిన వాడు విలియం బ్రానామ్ వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది తెలుసా? మరలా పలకబడిన మాట ఏదో జరుగుతాం. ఎప్పుడైతే పలకబడిన మాట జరిగిందో ఇప్పుడు జకర్యా చెప్తా మొదలు పెడతాడంటారా? ఏదేంలో ఏం జరిగిందో చెప్తాడంటారా? అయ్యా, నేను ఈ మాటలే అవిశ్వసించాను, ఈ వాక్యాన్ని అవిశ్వసించాను. మీరు ఫలించమన్నాడు, ఈ సృష్టిని ఏలమన్నాడు, ఓ జంతువుల్ని ఏలమన్నాడు. జంతువుల్ని ఏలాలా? ఏలగలిగాడా? ఏలలేదు. అవునా? ఏలగలిగాడా? లేదు. కానీ ప్రవక్త వచ్చాడు. ఆమె ఒక జంతువు దగ్గరికి వెళ్ళాడు. ఓ తింటా ఏమీ లేదు, అక్కడ ఉడతలు ఉన్నాయి, ఓ ఉడతలు లేని ప్రాంతం అది, నాకు ఉడతలు కావాలన్నాడు. వచ్చాయా? మళ్ళీ పరిపాలించడం మొదలు పెట్టాడా? ఓ సృష్టిని పాలించమని చెప్పాడు. మంచు తుఫాను వచ్చేస్తుంది, రేడియోలో ప్రకంపనలు కలుగుతా ఉన్నాయి. మంచు తుఫానా వెనక్కి వెళ్ళని చెప్పగలుగుతున్నాడా? అవునా? ఒక చచ్చిపోయిన చేప ఉంది, ఓ తిరిగి బ్రతుకని చెప్పాడు, అది తిరిగి మరలా బ్రతికిందా? హల్లెలూయా. ఓ రక్షణ లేని ఇద్దరు బిడ్డలకు రక్షణ ఇస్తున్నాడా? దేవునికి మహిమ కలుగును గాక. ఓ తన భార్య యొక్క కడుపులో కణితి మాయమవుతుందా? అంటే మీకు ఏమైనా అర్థమవుతుందా? పోయినదే మాట మరలా వచ్చేస్తుందా? ప్రవక్త పరిచర్య ద్వారా, ఆ ప్రవక్త జన్మించుడు ద్వారా, ప్రవక్త పుట్టుడు ద్వారా మరలా మూడో ఈడుపు రంగం మీదకి వస్తా ఉంది. హల్లెలూయా. ఆ రోజు ఆ యొక్క ప్రవక్త వస్తాడు అంటే నమ్మనందుకు మూడో ఈడుపు పోతే, ఇప్పుడు ప్రవక్త వచ్చి మూడో ఈడుపుని మరలా ప్రారంభిస్తున్నాడు. ఇజ్ ఇట్ రైట్? ప్రవక్త వస్తేనే జరుగుతుంది. ఈరోజు మన ప్రభు యేసుక్రీస్తు కూడా ఒక ప్రవక్త అయి ఉన్నాడా? నా వంటి ప్రవక్త మీలో లేస్తాడని చెప్పాడా? ఒకరోజు ఆయన నడుచుకుంటూ వెళ్తున్నాడా? ఏం జరుగుతుంది? ఒకడు చెవిటి మూకవాడు ఒకడు ఉన్నాడా? హల్లెలూయా. ఆ వ్యక్తిని ఈ యొక్క యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చాడా? ఇప్పుడు ఆయన చెవుల్లో వేలు పెట్టాడా? ఓ నాలుగు మీద శక్తి వచ్చిందా? ఓ ఎఫ్ఎఫ్ అని పలికాడా? ఎఫ్ఎఫ్ అని పలకగానే ఏమైంది? ఓపెన్ అయింది, తెరవబడింది, వాక్యము తెరవబడింది, మాట మరలా వచ్చింది. దట్ ఈస్ ద థాట్ఫుల్. ఆమేన్. మరలా తెరవబడుతుంది. మూడో ఏడుపు అనగా వాక్యము తెరవబడుట, మూడో ఏడుపు అనగా పలకబడిన మాట రావడము వస్తుందంటారా? ప్రవక్త ద్వారా ఇవన్నీ వస్తున్నాయి. ఆమేన్. అర్థమవుతుందా? ప్రవక్త ద్వారా మరలా వస్తున్నాయి. మరి ప్రవక్త వచ్చాడా? అంతటితో ఆగిపోయిందా? మీరు ఫలించి విస్తరించి, మరి ప్రవక్త యొద్ద నుంచి విస్తరించాలా? మరి పరిచర్య విస్తరిస్తుందా? ప్రవక్త అన్నాడు, మై మినిస్ట్రీ ఎక్స్ప్లెయిన్డ్ అన్నాడు. మీకు తెలిసే వర్తమానం బోధించాడని. పరిచర్య వివరించబడింది, పరిచర్య విస్తరించబడింది. ఇప్పుడు ఆ కుమారుడు తగ్గిపోతా లేదది, ఇప్పుడు ఇంకా కుమారులు వస్తా ఉన్నారు. హల్లెలూయా. ఏం చెప్పాడు? ఏదైనా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించింది. విస్తరించమంటే ఒకలేనా? ఒక యేసుక్రీస్తుని కని ఆపేయాలి ఆదాం అవ్వలో? కాదండి. మరి యేసుక్రీస్తు తర్వాత ఇంకా పుట్టాలి కదా, యేసుక్రీస్తు తర్వాత ఇంకా పుట్టాలి కదా. యేసుక్రీస్తు తర్వాత జోసెఫ్ పుట్టాలి, యేసుక్రీస్తు తర్వాత విజయ్ పుట్టాలి, యేసుక్రీస్తు తర్వాత సీను పుట్టాలి, యేసుక్రీస్తు తర్వాత సీను గారు పుట్టాలి, సైమన్ పుట్టాలి, లేకపోతే పలానా సోదరులు పుట్టాలి. అవునా? హల్లెలూయా. ఇప్పుడు మనం అందరం పుట్టామా? ఎందుకు పుట్టాం? మనము మూడో ఈడుపుని ఆపరేట్ చేయడం కొరకు. హల్లెలూయా. బహుశా ఎలా అనుకోవచ్చా? ఆదాముకి ఎలా చెప్పొచ్చు? 2025లో జోసెఫ్ పలకబడిన మాట ఆపరేట్ చేస్తాడు. ఆదాము ఎలాగ అనుకోవచ్చు? కాపీ పేస్త్రీ ఏం చేస్తాడని అనొచ్చు. ఏంటి జోసెఫ్ మూడో ఈడుపు చేస్తాడని నమ్మట్లేదా? జోసెఫ్ పలికే వరకు నువ్వు మౌనంగా ఉండు. ఇప్పుడు ఆదాం పని ఏంటో తెలుసా? 2 చేతులు కట్టుకుని చూస్తున్నాడు. ప్రవక్త చెప్పేటప్పటికి నిజమే ప్రభువా. ప్రవక్త రాకుండా ఆదాముకి నోరు రావట్లేదు ఇప్పుడు. అవునా? హల్లెలూయా. విస్తరించండి. నువ్వు ఒక్కడివే కాదు ఫలించేది, ఇంకా చాలా మంది ఉన్నారండి. ఆ రోజు నమ్మలేడట. ఆమేన్. నువ్వు నమ్మనందుకు తగిన సమయం వస్తుంది. తగిన సమయం అంటే 2025 వస్తుంది, 2026 వస్తుంది. అక్కడ ఒక గుంపు వస్తుంది. ఆ గుంపు వచ్చినప్పుడు మరలా నూరు వస్తుంది. చివరి కాలంలో ఒక వధువు వస్తుంది. ఆ వధువు వచ్చినప్పుడు పలకబడిన మాట
ఆ యొక్క గొప్ప శక్తి, ఆ యొక్క గొప్ప పవర్ నాలుకలో తిరిగి కలుగుతుందని చెప్పాడు. ఎఫ్ఎఫ్ డైనమిక్స్ వస్తాయి. హల్లెలూయా. వారికి కదిలించే శక్తి వస్తుంది, డైనమిక్ పవర్ వస్తుంది. నాలిక సడలిపోయిన నాలికను ఆయన సరి చేసే రోజు వస్తుంది. వచ్చినప్పుడు వాళ్ళు పలకకుండా ఉంటారా? ఉండలేరు. ఆమేన్. జకర్యా పరిస్థితిలోకి చూస్తున్నాడు. నువ్వు పరిస్థితిలోకి చూసినా మౌనంగా ఉండవలసిందే. పరిస్థితిలోకి చూడొద్దండో. మాస్టర్ గారు అలా చెప్తారని బయటికి వెళ్ళిన తర్వాత కారు ఎక్కువ ముందు ఎలాగ అనుకున్నారు, కానీ వెనకాల వచ్చిన వాళ్ళు పని అయిపోయినట్టే. మీరు బయటికి వెళ్తున్నాడు, బండి ఎక్కుతాడు అనుకున్నారు అనుకో, ఆయన ఏదో బుస కొడుతున్నాడు తప్ప ఏం కాదు అనుకున్నారంటే మీరు మౌనమే. మీ కళ్ళారా చూసే వరకు మౌనంగా ఉంటుంది. మీ నాలుకకి ఇంకెప్పుడు పవర్ ఉండదు. వాక్యాన్ని నమ్ముతూ 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 ముందుకు సాగుతూ ఉండండి. దానికి తగిన సమయం అనేది వస్తుంది. తగిన సమయం వస్తుందంటారా? అప్పటి వరకు జకర్యా మౌనంగా ఉండు. వచ్చేసిందంటారా? తగిన సమయం వచ్చేసిందంటారా? నిజం గమనించండి. ఇప్పుడు సహజాతీతమైన మాటలు మరలా సంఘానికి ఇస్తున్నాడా? ఆ పలకబడిన మాట మరలా ఇస్తున్నాడా? ఇది ఆ గడిలై ఉన్నాయి. ఆ కారణమును బట్టే ప్రవక్త మాట్లాడుతున్నాడు. ప్రవక్త వచ్చిన తర్వాత 3 ఇడుపుని తీసుకొస్తున్నాడు. థాట్ఫుల్ ప్రవక్త తీసుకొస్తున్నాడు. ప్రవక్త పరిచర్య 3వ ఇడుపుని తీసుకొస్తున్నాడు. వధువు పరిచర్య 3 ఇడుపుని తీసుకొస్తున్నాడు. నువ్వు పలుకు, నువ్వు ప్రవచించు. ఆమేన్. ఎవరు చెప్తున్నారండి? ప్రవచించమని చెప్పేది ఎవరండి? ఫస్ట్ గారా? అది 7వ దూత? ప్రవచించు అని చెప్పేదే దేవుడు. చెప్తే ఏమని అనుకుంటారేమో, రాజుల కోసం చెప్తే ఏమని అనుకుంటారేమో, వాళ్ళ కోసం చెప్తే ఏమనుకుంటారేమో, ఆయా భాషలు మాట్లాడే కోసం చెప్తే ఏమని అనుకుంటారేమో. నహియే, జాంతా నహియే. చెప్పమానడంటే చెప్పడమే. హల్లెలూయా. దవడ మీద కొట్టేస్తాడేమో, మేక ఆగలేదు. బుడతలో తొక్కేస్తాడేమో, ఇర్మియా ఆగలేదు. అవునా? ఇప్పుడు వధువు ఆగుతుందా? పలకమలడంటే పలకడమే. ఆమేన్. మేము వస్తున్నాడు మాట్లాడుకుంటూ వచ్చాం. సువార్తకి వెళ్తున్నాడు, సహోదరుని ఎలా కూర్చాడు వచ్చి. ఆ రోజు సువార్త ఆపిహేడా? రోజు కాలర్ పట్టుకున్నాడు, సువార్త ఆగిపోయిందా? సువార్త వెళ్తానే ఉంది, వర్తమానం వెళ్తూనే ఉంది. ఆయన పలకమంటున్నాడు. అందుకే తగిన కాలం వచ్చేసింది. దూత చెప్పింది. ఏదేను తోటలో పోగొట్టుకున్న అదే స్వరము. మీకు సంగతి చెప్పనా? మరి యెహోషువ మాట్లాడాడు కదండి. యెహోషువ అక్కడే మాట్లాడాడు ఆ తరానికి. అవునా? ఇంకో తరానికి ఇంకో వ్యక్తి మాట్లాడాడు, ఇంకో తరానికి ఇంకో వ్యక్తి మాట్లాడాడు. కానీ ఈ తరంలో విలియం బ్రానమ్ ఒక్కడే కాదు. ఈ తరంలో మనం అందరము కూడా మాట్లాడతాం. అందుకే ఈ తరం వరకు మౌనంగానే ఉన్నారు. కానీ ఈ తరంలో జకర్యా మాట్లాడేస్తున్నాడు. ఎందుకంటే ప్రవక్త వచ్చాడు కాబట్టి. ఈరోజు ఈ జకర్యా ఈ కాలపు ప్రవక్త వచ్చినందుకు మాట్లాడడం మొదలు పెట్టేస్తున్నాడు. అవునా? ఆ జకర్యా, ఆ ఆదాము, ఆ జకర్యా బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చినప్పుడు మాట్లాడడం ప్రారంభిస్తే, ఇప్పుడు ఈ జకర్యా, ఈ ఆదాము, ఈ దేవుడి పిల్లలు కూడా 7వ దూత రంగం మీదకి వచ్చిన తర్వాత మాట్లాడడం మొదలు పెడుతుంది. ఇది మాట్లాడే సమయమేనా? ఇది మాట్లాడే సమయమేనా? ఎస్ బ్రదర్. ఒకరొకరు కాదండి. ఆమేన్ బ్రదర్. ఆమేన్. నేను అలా పనికి వెళ్ళాను బ్రదర్. పనికి వెళ్ళినప్పుడు నాకు అది కావాలనుకున్నాను బ్రదర్. చాలా అవసరం, కావాలి ప్రభు అని నేను పలికాను. దేవుడు ఆత్మ చెప్పింది, అంత మాట్లాడమంది. వెంటనే వచ్చేసింది. అవునా? ఏమండి ఈరోజు మనకి గ్యాస్ అయిపోయిందండి. సాయంకాలం వస్తాడు, ఏమండి ఈరోజు గ్యాస్ అయిపోయిందండి. గ్యాస్ అయిపోతే నేను ఎలాగా అనుకున్నాను, మీకు ఫోన్ చేయబోతున్నాను గ్యాస్ సిలిండర్ పట్టురమ్మని. కానీ ఈ లోపల దూత నాతో మాట్లాడింది. నువ్వు పలకొచ్చు కదా అంది. ఏమండి నేను పలికానండి. మళ్ళీ సిలిండర్ లెగమానా లెగుతలేదండి. అవునా? ఈరోజు ఒక్కరితో అయిపోతారు అనుకుంటున్నారా? సంఘములో నీవు 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 ఇదే భాషలోనికి దేవుడు తీసుకొచ్చే రోజు వచ్చింది. ఇదే భాషలోనికి సంఘాన్ని దేవుడు తీసుకొచ్చాడు.
అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారంట. ఏంటి ఇంతవరకు మాట్లాడలేడు జకర్యా, ఇప్పుడు మాట్లాడేస్తున్నాడు ఏంటి? ఓ పరలోకం అంతా ఆశ్చర్యంగా ఉంది. ఆ 6000 సంవత్సరాల నుంచి ఆశ్చర్యంగా ఉన్నారు. ఓ మానవుడు ఎప్పుడు మాట్లాడతాడా? చెట్లకు ఆశ్చర్యం వేస్తా ఉందంట. ఓ జంతువులకు ఆశ్చర్యం వేస్తుందంట. ఇంకా కుక్క బండిని తరిమే రోజులు లేవు, ఇంకా దోమలు కుట్టే రోజులు లేవు ఇంకా. ఎందుకంటే పాత స్వరం మరలా వచ్చేసింది, ఆశ్చర్యానికి గురవుతుంది. ఏంటి ఇలా మాట్లాడుతున్నారేంటి? అప్పుడు నువ్వు చెప్పాలి, అమ్మా ప్రవక్త వచ్చేసాడు, ప్రవక్త వచ్చేసాడు. వచ్చేసాడా ప్రవక్త? అయితే మీరు అందరూ మాట్లాడండి. అవునా? అందరికి ఆశ్చర్యం వేస్తుందంట. అదేనా ఆశ్చర్యమేనా? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అందరూ ఆశ్చర్యపడ్డారు. పలకబడిన మాట తిరిగి వచ్చిన తర్వాత అందరూ ఆశ్చర్యపడ్డారు. వాక్యము తెరవబడిన తర్వాత అందరూ ఆశ్చర్యపడ్డారు. నెక్స్ట్ ఏంటో తెలుసా? ఆ గ్రంథము తెరవబడిన తర్వాత నెక్స్ట్ ఏంటో తెలుసా? ఆరాధన, స్తుతి ఆరాధన. స్తుతించడం మొదలు పెట్టారు. పరలోకం స్తుతిస్తా ఉంది, ఆకాశం స్తుతిస్తా ఉంది. ఆకాశమా స్తుతించము, ఓ తమ్మురుతోను, నాట్యముతోను, ఓ తంతు వాయిద్యాలతోను ఆరాధన జరుగుతూనే ఉంది. ఎప్పుడు తెలుసా? 3 ఏడుపు మరలా వచ్చింది. ఓ నాలికలు శక్తి వచ్చిన తర్వాత, ఓ నాలికలో మళ్ళా అభిషేకం వచ్చిన తర్వాత, నాలికలోకి మళ్ళా పవర్ వచ్చేసింది. అప్పుడు ఆరాధన జరుగుతూ ఉంది. ఏడుపు కొట్టు ముఖం పోయింది. యోహానికి ఏడుపు ముఖం లేదు అంటారు. ఇది ఇలా రా అంటున్నాడు. ఇంతకుముందు చెట్టు తెలగానే కూడా అంట, చెట్టు అంటుందంట, మాట్లాడక బాబు, చెట్టు ఇలా దించేసుకుంటుందంట. హల్లెలూయా. సింహంతో అన్నాడంట, ఓ అంటుందంట, మింగెత్తన్నాడు అంటలేదు. అర్థమవుతుందా? సైకిల్ చేస్తున్నాడు. ఆమేన్. కోతి దగ్గరికి వెళ్ళాడంట. అదంటే ఇది ఎలాగంటున్నాడు. కోతి ఏం చేస్తుంది? ఏం చేస్తే అదే చేస్తుంది. చిలకేం చేస్తుంది? బాగున్నావా బాగున్నావా అంటది. అవునా? అన్నీ చేస్తున్నాడంట. అర్థం కావట్లేదంట. బాబా జకర్యాకి ఎంతకాలమో 9 నెలలు 9 నెలలు 8 రోజుల పాటు ఇదే బాధ. 6000 సంవత్సరాల నుండి మానవుడికి ఇదే బాధ. అర్థమవుతుందా? మొదటి నెల వెళ్ళిందంట, భార్యతో కూడా మాట్లాడతాగలేదు. 2వ నెల, 3వ నెల, 4వ నెల, 5వ నెల, 6వ నెల మరియమ్మ వచ్చింది. ఆమేన్. అంకుల్ ఏంటి సైలెంట్గా ఉన్నాం? అంకుల్ మాట్లాడతలేదు. అంకుల్ మాట్లాడడానికి టైం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ మాట్లాడుతుంటే శకరక బక బక అంటాడంట. ఈ భాషలు నాకు వద్దు. పెంతుకోసలో మాట్లాడుతాడంట, మాకు వద్దు అని వెళ్ళిపోతుందంట. మళ్ళీ 7వ నెల, 8వ నెల, 9వ నెల కుయ్యి 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 కుయ్యమని అంబులెన్స్ వచ్చేసింది. జకర్యా బిడ్డకి జన్మ ఇచ్చేసింది. ఆమేన్. అందరు ఇంటికి వస్తున్నారు చూస్తాకి. ఎప్పుడు? ప్రసవించిన తర్వాత, కుమారుని కన్న తర్వాత, బిడ్డ జన్మించాక, ప్రవక్త జన్మించాక. హల్లెలూయా. 8వ రోజు వచ్చేసింది. ఆమేన్. సున్నతి జరిగించే రోజు వచ్చేసింది. హల్లెలూయా. యోహాను అంటున్నారు. ఆమేన్. ఆ పలక రండి, ఆ పలక తీసుకురండి. ఆమేన్. అప్పుడు రాత్రాడంట యోహాను. ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతుందండి? యోహాను అని రాసేటప్పటికి హల్లెలూయా. ఎలిజబెత్ నోరు వచ్చేసింది. అందరికీ వందనాలు, అందరికీ గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. ఏంటి? బిడ్డ పుట్టే వరకు మాట రాలేదా? ఎస్. అప్పుడు చెప్తున్నాడంట ఏదేని తోటలో జరిగిన చరిత్ర. హల్లెలూయా. ప్రవక్త వచ్చాక ఏదేను మర్మం అంతా బయటకు వచ్చింది. ఎప్పుడు? ప్రవక్త వచ్చాక. ప్రవక్త రాకముందు అన్ని సైకిలే. ఆది పాపాన్ని ఒకలా చెప్తున్నాడు. అవ్వమ్మని విచారంటారు ఏంట్రా ఒకడు. కయ్యను సర్పసంతానం ఏంట్రా, కొడుకుని పెట్టుకుని అలాగంటారేంట్రా. అవ్వమ్మని విచారంటారేంట్రా. ఆనోకు 300 సంవత్సరాలు నడిచాడు, 500 అంటున్నారేంట్రా. ఆనోకు పిరమిడ్ కట్టాడు అంటే ఐగుప్తులు కడితేని ఓ జల ప్రళయం వచ్చింది అన్నారేంటి. ఓ నోవాహు తాగేసి పడుకున్నాడా. ఒకరికి ఒకరు ఓ ఇబ్బందులు పడుతూ వచ్చారు.
66 పుస్తకాలు అంతా కూడా గందరగోళం చేశారు. పరిశుద్ధ గ్రంథం అంతా గందరగోళం చేశారు. హల్లెలూయా. కానీ ఒక ఫైన్ మార్నింగ్ 5 గంటలకి ఒక చెక్కల ఇంటిలో 1909 సంవత్సరమున ఏప్రిల్ 6వ తారీఖున ఒక బాలుడు జన్మించాడు. హల్లెలూయా. బాలుడు జన్మించడం మొదలు పెట్టాడు. అతను పెరుగుతూ 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 ఆ పెరట్లోకి వెళ్ళి ఆడుకుంటున్నాడు. ఒక తోత వచ్చేసింది. హల్లెలూయా. మమ్మీ ఓహో బ్రిడ్జ్ కూలిపోతుంది. ఆమేన్. డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఏమంటున్నారు తెలుసా? మానసిక వ్యాధి. అమ్మకి ఇంక మాట్లాడలేవు. వాక్యాన్ని నమ్మకపోతే ఇంక మాట్లాడలేవని, ఇంక సమస్య లేదు. వర్తమానాన్ని ప్రత్యక్షతను కానీ నమ్మలేదు, ఇంక నువ్వు మౌనమే. హల్లెలూయా. మరికొద్ది రోజుల్లో ఓహో నది కూలిపోయింది. హల్లెలూయా. అమ్మా మనం జెఫర్సన్కి షిఫ్ట్ అయిపోతామా? ఏం మాట్లాడుతున్నా పిచ్చి పిచ్చి మాటలు, మన కెంటకి రందంట. హల్లెలూయా. ఈ లోపులో ఈ మాట నెరవేర్చడానికి విలియం బ్రాంహం తండ్రి ఎవరినో కొట్టేశాడు, దొంగతనం చేశాడు. పారిపోయి 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 జెఫర్సన్లో తేలాడు. అవునా? టింగ్ 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 టింగ్. ఎలా ఎక్కడున్నావమ్మా? కెంటకి ఉన్నాం సార్. దుకాణం సర్ది జెఫర్సన్కి వచ్చే తల్లి అన్నాడు. హల్లెలూయా. విలియం నా కుమారుడా, నువ్వే మామూలుడు కాదురా నాయన. అమ్మగారికి అర్థం కావట్లేదు, ఎల్లాకి ఇంకా అర్థం కావట్లేదు. ఎల్లాకి అర్థం కాలేదు కానీ ఈ రాజోలు నియోజకవర్గములో, ఈ సామాన్యమైన వాకల గరువులో, ఈ పాలకొల్లు పట్టణములో కొంతమందికి మాత్రం బాగా అర్థమైపోయింది. హల్లెలూయా. ఎల్లాకి కూడా అర్థం అవట్లేదు. దేవునికి మహిమ కలుగును. మరలా 33వ సంవత్సరం వచ్చేసాడు, యవనస్తుడికి వచ్చేసాడు. 7 దర్శనాలు చెప్పేస్తున్నాడు. ఎల్లరా ఆమేన్. 7 దర్శనాలు ఎలా నమ్మకపోవచ్చు కానీ అర్థమవుతుందా? కానీ ఎలా నమ్మకపోయినా ఆ 7 దర్శనాలు నమ్మేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అర్థమవుతుందండి. ఏం చేస్తున్నాడు ప్రవక్త? ప్రారంభించేశాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఒకరోజు వేటకెళ్ళాడు. ఒక చేప చచ్చిపోయి తేలిపోయి పేగులు బయటకు వచ్చేసాయి. బ్యాంక్ సూట్ పక్కనే ఉన్నాడు. దేవుడు ఆత్మ చెప్తుంది, దానికి జీవం ఇచ్చాయి, జీవం ఇచ్చాయి. ఆ పేగులన్నీ లోపలికి వెళ్ళిపోయి ఆ చేప చిక్కుని వెళ్ళిపోతుంది. ఏం చేస్తున్నాడయ్యా? మాట్లాడేస్తున్నాడా? మీకు సంగతి చెప్పనా? మీకు ప్రోత్సాహం చెప్పనా? ప్రవక్త వచ్చావు ప్రారంభిస్తే మీకేమర్థమవుతుంది? దేవుడు వధువులో అవే కార్యాలు కొనసాగించేస్తాడు. ఎందుకంటే ప్రవక్త వచ్చిన తర్వాతే స్టార్ట్ అవుతుంది. ఆమేన్. ప్రవక్త కొన్ని కార్యాలు చేశాడు. యోహాను పుట్టేసిన 8 రోజుల తర్వాత యోహాను పుట్టాడు, అన్నీ కార్యాలు చేసేసాడు. అందరు ఇంటికి వచ్చేసారు. అన్నీ అయిపోయిన తర్వాత 8వ రోజు పలక మీద పేరు రాసేటప్పటికి ఏమవుతుంది తెలుసా? జకర్యా మాట్లాడేస్తున్నాడు. మీకు అర్థమవుతుందా? ప్రవక్త వచ్చి ఇదివరకే ఎంత అవుతుంది? అవి 45, 25 ఎంత? 35, 40, 25 60 years అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది అంటారు? జకర్యాకి నోరు తెరవబడుతుంది. ఈరోజు పడిపోయిన ఆదాము ద్వారా పడిపోయిన మనందరికీ కూడా ఏదేని తోటలో ఆదాము ఎంత పవర్ఫుల్గా ఉన్నాడు, ఎలాంటి షెకినా మహిమలోకి వెళ్ళాడు, ఎలా జంతువులతో మాట్లాడాడు, ఎలా నీటితో నడిచాడు, అన్ని కార్యాలు ప్రవక్త పుట్టాక స్టార్ట్ అయిపోయాయి. ఇప్పుడు మన కాలంలో కూడా ప్రవక్త పుట్టాడా? మరి ప్రవక్త పుట్టిన తర్వాత స్టార్ట్ అవ్వాలా? ప్రవక్త పుట్టిన తర్వాత మైటీ ఏంజల్ వచ్చాడా? మార్క్స్ సువార్త 7వ అధ్యాయంలో వెళ్తున్నాడు మైటీ ఏంజల్. ఇప్పుడు మన ప్రవక్త పుట్టేసిన తర్వాత మైటీ ఏంజల్ వచ్చాడా? మైటీ ఏంజల్ వచ్చిన తర్వాత ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు? చెవిటి మోగ. ఆమేన్. ఎండో మాట్లాడు, వాక్యం ఏండో మాట్లాడు. చెవిటి అంటే అర్థం తెలుసు? అవిశ్వాసం, అపనమ్మకము. ఏదేని తోట యొక్క ఫలితమే అవిశ్వాసం. అవిశ్వాసం వల్ల నాలుగులో శక్తి లేదు. ఇప్పుడు ఈ బలిష్ఠుని దోత వచ్చి ఏం చేశాడు? మరలా చెవుల్లో ఏలెట్టాడు, అవిశ్వాసం అంతా లాగాడు. ఆమేన్. ఈరోజు మన చెవుల్లో ఏలెడుతున్నాడా? ఏలు పెడుతున్నాడా? వేళ్ళు పెడుతున్నాడా? 5 రకాల ఏళ్ళు పెడుతున్నాడా? సేవకులు వేళ్ళు పెడుతున్నాడా? గృహ కొడుకులు పెడుతున్నాడా? నీ చెవిలో ఉన్న ఆ యొక్క అవిశ్వాసం అంతా లాగుతున్నాడా?
ఆమేన్. హల్లెలూయా. చెవిలో వేలు పెట్టగానే నాలుక సరి అయిపోయిందంట. ఓ చెవిలో అవిశ్వాసం తీసేగానే నాలుగులో శక్తి వచ్చేసింది. ఈరోజు మన అవిశ్వాసం పోతే నాలుగులో శక్తి వచ్చేస్తుంది. అప్పుడు అన్నాడంట ఎఫ్ఎఫ్ అన్నాడంట అంతే. ఆమేన్. హల్లెలూయా. ఎఫ్ఎఫ్ అంటే తెలుసా? క్విక్నింగ్ పవర్, చలింపచే శక్తి, అవేకింగ్ పవర్, ఓపెన్డ్. ఇప్పుడు ఏమైంది తెలుసా? అవిశ్వాసం చీకటి అంతా వెళ్ళిపోయింది. ఇంకో మాటలో చెప్పనా, ఈ చెవులకి కట్టిక చీకటి ఆవరించింది. ఏదేను తోటలో కట్టిక చీకటి ఆవరించింది. ఇప్పుడు ఏమంటే తెలుసా? వెలుగు కలుగును గాక. ఆయన ఏలు వాడుతూ వెలుగు కలుగును గాక అన్నాడు. ఇప్పుడు ఏమవుతుంది తెలుసా? ఆ చెవుల్లో ఉన్న చీకటి అంతా బయటపోతుంది. ఆ అవిశ్వాసం అనే చీకటి బయటకు పోయిన తర్వాత నాలుగులో శక్తి వచ్చేస్తుంది. మరి ఇప్పుడు ఏం జరగాలంటారు? ఏలియా వెళ్ళిపోయాడు, బాప్తిస్మా యోహాను వెళ్ళిపోయాడు. నెక్స్ట్ రంగం మీద ఉన్నది ఎవరో? మైటీ ఏంజల్ చేంజ్ చేస్తున్నాడు. ఆమేన్. ఏం చేస్తున్నాడు? నాలుగులో శక్తి ఇచ్చేస్తాడు. దిస్ ఇస్ అవర్ టైం. ఆ కాలం వచ్చే వరకు మౌనంగా ఉంటావా? ఎస్, ఈరోజు కాలం వచ్చేసి, కానీ ఇప్పుడు మాట్లాడే సమయం మౌనంగా ఉండే సమయం కాదు. ఎందుకంటే ప్రవక్త వచ్చేసాడు, బలిష్ఠుని దూత వచ్చేసాడు. ఆమేన్. ఓ శక్తిగల వాక్యం వచ్చేసింది. 7 ముద్రలు తెరవబడ్డాయి. ఓ ఎఫ్ఎఫ్ అనగా తెరవబడుట. మరి తెరవబడిన తర్వాత నాలిక సన్నగెలబడదు. తెరవబడిన తర్వాత చెవుల్లో అవిశ్వాసం ఉండదు. అన్నీ బయటికి పోతాయి. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు పవర్ వస్తుంది. మీరు విస్తరించి ఫలించండి. ఇప్పుడు ఏమైంది? ఆదాముని అన్నాడు విస్తరించి ఫలించమన్నాడు. యేసుక్రీస్తు అక్కడే కాదు పుట్టవలసింది, ఆ వరుసలో నేను పుట్టాలి, నువ్వు పుట్టాలి. చాలామంది అనుకుంటాము ఆ యొక్క ఈ ఆదాము తర్వాత యేసుక్రీస్తు రావాలంటాడు. ఒకవేళ యేసుక్రీస్తు వచ్చేస్తే నెక్స్ట్ ఎవరు రావాలి? నువ్వే రావాలి. యేసుక్రీస్తు వచ్చేసాడు అనుకుందాం, యేసుక్రీస్తే పుట్టేశాడు. మరి యేసుక్రీస్తు ఆగిపోతుందా? మళ్ళీ నెక్స్ట్ ఇంకొకరు రావాలి కదా, మళ్ళీ తర్వాత ఇంకొకరు రావాలి కదా, ఆ తర్వాత ఇంకొకరు కావాలి కదా. రావాలొద్దా? ఆమేన్. ఇప్పుడు ఏమయ్యాడు? యేసుక్రీస్తు వచ్చేసాడు. మరి యేసుక్రీస్తు వచ్చేసిన తర్వాత వాళ్ళు రావాలి కదా. మరి అదే ఇది వచ్చే కాలం ఇది. సో అందుకే మౌనం అంతా వీడిపోయే కాలం ఇది. మాట్లాడే సమయం. స్పీక్ టు ద మౌంటైన్, స్పీక్ టు ద రాక్, స్పీక్ టు ద మౌంటైన్. ఆ రాయిని గాల్లో విసురు, మాట్లాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు దానికి వ్యతిరేకంగా పలుకు, ఆ తుఫానికి వ్యతిరేకంగా మాట్లాడమంటున్నాడా? ఇంతకుముందు సైకిల్ చేసాం, సైకిల్ చేసే కాలం అయిపోయింది. ఇప్పుడు మాట్లాడే సమయం. ఆమేన్. మాట్లాడే సమయమేనా? వర్తమానం వచ్చింది మనకి. పలక తీసుకున్నాడు, రాసేసాడు. కలము తీసుకుని రాయమన్నాడు. ఇప్పుడు కలం తీసుకుని రాసేసాడా? వర్తమానం మనం ఎందుకు వచ్చేసిందా? వచ్చేసిందంటే ఇప్పుడు మనం మాట్లాడాలి. ఇది అద్భుతమైన సమయమైనది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. విస్తరించి ఫలించమన్నాడు. యేసుక్రీస్తు రాకుండా రోజు ఆదాము మౌనమైపోయాడు. మరి యేసుక్రీస్తు వచ్చేసాడుగా. మరి ప్రవక్త వచ్చేసాడు కదా. మరి ప్రవక్త వచ్చాడు అంటే తర్వాత ఎవరు రావాలి? విస్తారంగా రావాలి. విస్తారంగా రావాలా? ప్రవక్త వచ్చాడు, మాట్లాడాడు. అవునా? ప్రవక్త వచ్చిన తర్వాత మాట్లాడాడు. మరి మన కాలానికే ప్రవక్త వచ్చాక మనం మాట్లాడాలంటారా? ఇది మాట్లాడే గడి అయి ఉన్నది, ఇది పలికే గడి అయి ఉన్నది. స్పోకెన్ వర్డ్ ఇస్ ద ఒరిజినల్ సీడ్. ఆ స్థితికి దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. ఓ దాని కొరకే మీరు సిద్ధపడండి. సమయం వచ్చేసింది. టైం ఎట్ హ్యాండ్. సమయము సమీపించింది. ఇప్పుడు ఖచ్చితంగా వధువు ద్వారా ఏదైనా తోటలో ఆగిపోయిన స్వరాన్ని మరలా స్టార్ట్ చేయబోతుంది. ఇంకొకటే సూచన, ప్రవక్త వచ్చేసాడు. అక్కడ ప్రవక్త వచ్చాక జకర్యా స్టార్ట్ అయింది. ఇప్పుడు మనకు విలియం బ్రానమ్ వచ్చాక ఈరోజు మనం స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా వాక్యాన్ని అవిశ్వాసం చూపించొద్దు. వాక్యాన్ని నమ్ముతూ వెళ్ళండి. ఈ రాత్రి చెప్పిన వర్తమానం మీరు నమ్మండి. ఓన్లీ బిలీవ్, ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. మోకరించండి, మనం ప్రార్థన చేసుకుందాం. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మోకరించండి, మనం ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ఎంత అద్భుతమైనటువంటి వాక్యాన్ని దేవుడు ఇస్తున్నాడు, ఎంత అద్భుతమైన వర్తమానాన్ని ఇస్తున్నాడు. ప్రవక్త వచ్చాక మూడో ఈడుపుని ప్రవక్త తీసుకొస్తున్నాడు. అందుకే కాలంలో మూడిడుపు కార్యాలు చేశాడు. మూడిడుపు కార్యాలు తీసుకొస్తున్నాడు. దాన్ని కొనసాగించేదే వధువై ఉన్నది. ఈరోజు మన సమయం అయి ఉన్నది. ఇది మన గడి అయి ఉన్నది, మన గడి అయి ఉన్నది. ప్రియ సోదరి సోదరులారా, చెప్పాడు అక్కడ, నువ్వు నమ్మకపోయినందుకు మౌనంగా ఉండు.
ఓ ఆ దేవాలయం నుంచి బయటకు వచ్చి మౌనంగా ఉన్నాడు. మరలా ఇప్పుడు దేవాలయంకి వెళ్ళగలడంటారా? దేవాలయంలోకి వెళ్ళగలడంటారా? ఎస్, మనం తిరిగి మరలా దేవాలయంలోనికి, ఓ ఆ అతి పరిశుద్ధ స్థలములోనికి మనం వెళ్ళే గడి వచ్చేసింది. ఓ ఆ గడి వచ్చేసింది. ప్రభుకు సమర్పించుకోండి, ఈరోజు ప్రభుకు అర్పించుకోండి రాత్రి. థ్యాంక్ యూ ఫాదర్, నీకు వందనాలు తండ్రి. థ్యాంక్ యూ జీసస్, నీకు స్తోత్రాలు ప్రభు, నీకు కృతజ్ఞతలు తండ్రి. హల్లెలూయా టు జీసస్, హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్, నీకు వందనాలు తండ్రి. ఇది ఎంత గొప్ప కృప చూపించాడు ఆయన, ఎంత గొప్ప కృప చూపించాడు ఆయన. ఓ ఈరోజు ఎత్తబడే గడియ, ఓ ఆ పలకబడిన మాటలోకి వెళ్ళే గడియ ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా సమర్పించుకోండి, ప్రతి ఒక్కరు అర్పించుకోండి. థ్యాంక్ యూ లార్డ్, నీకు వందనాలు తండ్రి. హల్లెలూయా. గొప్ప అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. ఆ గొప్ప మాటకి మళ్ళా శక్తిని మనకి ఇస్తున్నాడు ఆయన. ఆదామును పోగొట్టు శక్తి మరలా తిరిగి వచ్చిన కాలంలో మనం ఉన్న సహోదరి సోదరులారా, ఓ నిజంగా ఆదాము కూలిపోయిన 3 ఏడుపు, ఓ మరలా మనం నిజంగా మన యుగములో ఓ మన కొరకు నిజంగా ఎదురు చూస్తుంది సహోదరి సోదరులారా. ఓ దేవా, ఎంత ధన్యులమై ఉన్నాం మనము. ఓ ప్రభు, నిజంగా నేను అన్నప్పుడు కూడా ప్రభు, ఓ నీ వాక్యం విశ్వసిస్తూనే ఉంటాను ప్రభు. ఓ నీ వాక్యానికి ఎన్నడూ నా విశ్వాసం చూపను ప్రభు. దేవా, నాకు సహాయం దయచేయడు నాయన. ఆ చక్రయ వల్ల నేను ఉండాలనుకోవట్లేదు ప్రభు, ఆ ఆదాము వల్ల నేను ఉండాలనుకోవట్లేదు కన్నా. ఓ నా ప్రవక్త విలియం బ్రన్హాం ప్రభువా, ఏ కార్యాలైతే ప్రారంభించాడో ప్రభువా, అవి ముందుకు తీసుకువెళ్ళడానికి నాయన, అవి కొనసాగించడానికి ప్రభువా, ఓ ఎల్లప్పుడూ నీ వాక్యముని సూచించుతూ ప్రభువా, ఓ దేవా, నా నాలుక మీద మరలా శక్తిని పొందుకునే వరకు ప్రభువా, ఓ నీ వాక్యం కొరకు ఎదురు చూచుడుగా నాయన, ఓ నీ కృపణ కావాలి ప్రభు అని ఓ ప్రార్థించడం సహోదరి సహోదరులారా. ఇది మంచి సమయం అయింది. ఓ నీ వాక్యానికి నేను ఎన్నడూ కూడా ప్రభువా ఓ సందేహం ఉంచను ప్రభువా. ఓ నేను సందేశాన్ని విడిచిపెడుతూ ఉన్నాను ప్రభువా. ఆ విశ్వాసం ఉంచను ఆయన. ఓ నీ వాక్యానికి విశ్వాసం ప్రభువా, ఓ ఎల్లప్పుడూ విశ్వాసంతో ప్రభువా, ఓ నీ వాక్యం కొరకు ఎదురు చూసే భాగ్యం నాకు దయచేయండి. రాత్రి నా జీవితానికి అప్పగించుకుంటూ ఉన్నాను ప్రభువా. ఓ నా నాలుకని బట్టి మాట్లాడాలనుకోవట్లేదు ప్రభువా. ఓ ఒకరు కూర్చో ఒకరు మాట్లాడాలనుకోవట్లేదు నాయన. ఏదో కూతురు మాట్లాడాలనుకోవట్లేదు ప్రభువా, ఏదో చెడి కార్యాలు మాట్లాడాలనుకోవట్లేదు నాయన. ఓ నా నాలుకని కాపాడడానికి నాయన ఆ యేషా పెదవులను కాల్చినట్లుగా ప్రభువా, ఓ నా నాలుకని కూడా రాత్రి కాల్చిన ఆయన. ఓ దేవాలయాన్ని దర్శించు ప్రభు అని ఓ అడిగే సహోదరి సహోదరులారా, ఓ ఈ రాత్రి మనల్ని శుద్ధి చేయాలనుకుంటున్నాడు. ఓ మన నాలుగు పవర్ అవ్వాలనుకుంటున్నాడు ఆయన. ఓ మన నాలుగు శక్తి ఇవ్వాలనుకుంటున్నాడు ఆయన. ఓ మన నాలుగులో నుంచి 3వ ఈడ్పు కలుగు చేయాలనుకుంటున్నాడు ఆయన. ఓ దేవాలకు సహాయం దయచే ప్రభువా. దేవా, నుంచి ఈ రాత్రి నాతో మాట్లాడవు ఆయన. ఈ రాత్రి సాగుని అభిషేకించి నాతో మాట్లాడవు దేవా. ఆ 3వ ఈడ్పు కొరకు దేవా, ఓ నన్ను పిలిచినందుకు నీ స్తోత్రాలు నాయన. అయితే నా నాలుగుని పవిత్రపరచు నాయన. ఓ నా నాలుగుని శుద్ధి చేయడం నాయన. ఓ నా నాలుగుని కాల్చు ప్రభువా. ఓ నా నాలుక 3వ ఈడ్పు కొరకు ప్రభువా. ఓ దేవా, నన్ను సిద్ధపరచు నాయన. దేవా, నాకు సహాయం దయచేయడు నాయన. ఓ నీ వాక్యమును సందేహించే వ్యక్తి ఉండాలనుకోవట్లేదు నాయన. ఓ నీ వాక్యానికి అవిశ్వాసం మాటలు పలికే వ్యక్తి ఉండాలనుకోవట్లేదు నాయన. ఓ నీ వాక్యమును ప్రభువా, ఓ ఎల్లప్పుడు కూడా ప్రభువా, ఓ నీ వాక్యము పట్ల ప్రభువా, ఓ విశ్వాసమును కలిగిన ఆయన. ఓ ముందుకు సాగాలనుకుంటున్నాను ఆయన. దేవా, నాకు సహాయం దయచేయడు ప్రభువా. ఓ నా ప్రవక్త ప్రారంభించాడు ఆయన. ఆ 3వ ఈడ్పు కార్యాలు ప్రారంభించాడు ప్రభువా. అయితే నిత్యంగా కార్యాలను కొనసాగించడానికి నాయన. ఓ నా నాలుగుని కాల్చండి ప్రభువా. ఓ నా జీవితం శుభ్రం చేయడు నాయన. ఓ నా యొక్క అపవిత్రమైన పెదవులను ప్రభువా, ఓ నీ అగ్నితో కాల్చిన ఆయన. ఓ నన్ను 3వ ఈడ్పు కొరకు సిద్ధపరిచిన ఆయన. ఓ దేవా, నాకు సహాయం దయచేయడు నాయన. ఓ నేను భూమిని నిందించవలసిన వారిగా ఉన్నాను ప్రభువా. ఓ దేవా, నా జీవితాన్ని కార్యం జరిగించిన ఆయన. ఓ ప్రార్థించడం సహోదరి సహోదరులారా, ఓ ఎవరో కూడా మౌనంగా ఉండొద్దు. ఇక్కడ చక్రియ లేరని మేము నమ్ముతున్నాం. ఓ ఎంత మాత్రం మనం మౌనంగా ఉంటే కనుక చక్రియగా ఉండిపోతాం. ఓ మనం మౌనంగా ఉండవద్దు. ఇలా సమర్పించుకోండి. సైలెంట్ గా ఉండదు. పలికే వ్యక్తి వచ్చేవారు మౌనంగానే ఉండిపోతాం. ప్రభా, నాకు సహాయం నా నాలుగు శక్తి కావాలి ప్రభా. ఓ ఆ శక్తి లేని వ్యక్తిగా ఉండాలనుకోవట్లేదు నాయన. ఓ నేను లేని వ్యక్తిగా ఉండాలనుకోవట్లేదు నాయన. ఓ నిజంగా పవర్ కలిగి ఉండాలనుకుంటున్నాను నాయన. ఆ శక్తిని నా నాలుక మీద కలిగి ఉండాలనుకుంటున్నాను ప్రభు. ఓ దేవా, నాకు సహాయం చేయండి ప్రభు. నా జీవితాన్ని అభిషేకించు ప్రభు అని. ఓ నా నాలుకని పూర్తిగా ప్రభువా, ఓ నీ స్వాదిలో తీసుకున్నాను. ఆ 3వ ఈడ్పు కొరకు ప్రభువా, ఓ
ఓ ఈ నాలుగు ఉపయోగపడాలి ఆయన దేవ, ఈ లోక సంబంధమైన కార్యాల కొరకు ఒక సహోదరు ద్వేషించడం కొరకు ఈ నాలుగు దాని కొరకు నేను వాడాలనుకోవట్లేదు కదా ఆయన. ఈ నాలుగు ద్వారా ప్రభువా, ఓ దేవా, నా ప్రవక్త జీవితంలో ప్రభువా ఏ కార్యాలు ముంగుర్తిగా చేస్తావో నాయన, దాన్ని కొనసాగించడానికి ప్రభువా నా నాలుగు కాపాడాలనుకుంటున్నాను ప్రభువా. దేవన జీవితానికి అప్పగించుకున్నాను, సమర్పించుకోండి, మనం ప్రార్థించుకోండి. ఓ ప్రతి ఒక్కరు కూడా సమర్పించుకోండి. ఇది మంచి సమయం అయింది సహోదరి సోదరు. దేవుడు చక్కని వాక్యాన్ని దేవుడు మనకి ఇచ్చేసాడు. ఓ నిశ్చయంగా మనం ఎంత మాత్రం మౌనంగా ఉండవలసి వారిగా వాక్యంతో మనం ఏకీభవించాలి. ఓ నిశ్చయంగా దేవుడు నిశ్చయంగా తన వాక్యాన్ని మన మధ్యలో కుమ్మరిస్తున్నాడు. ఆ చక్కెర వల్ల మనం మౌనంగా ఉండకూడదు కానీ, ఓ ఆ దూతకి ఎదురు ప్రశ్న వేయకూడదు కానీ, ఓ నిశ్చయంగా మనం ఎదురుగా, ఓ ప్రభు నేను నమ్ముతాను ప్రభు, అది నిశ్చయంగా జీవితంలోనే జరిగించాలని ఆశపడుతున్నాడు. ఓ మనం పూర్తిగా విధేయత చూపాలి ప్రభు. ఓ విధేయత చూపాలి సహోదరి సోదరు. ఓ మనం అవిధేయులు ఉండకూడదు. ఓ మనం ఎట్టగారు వాళ్ళకి ఉండకూడదు. ఓ బయటికి వెళ్ళి ఏదో మనం నచ్చినట్టు మాట్లాడుకోకూడదు కానీ, ఓ వాక్యానికి ఎంత మాత్రం కూడా ఓ సందేహించే ఆత్మ మనం కలిగి ఉండకూడదు. ఓ మనం అందరూ సమర్పించుకుందాం, ప్రార్థించుకుందాం. ప్రతి ఒక్కరు సమర్పించుకుందాం. అన్నజన సహోదరులు జయంతిగా ప్రార్థిస్తారు. వారికి మంది కూడా మంచి పరిపూర్ణంగా ఫలించులాగా ప్రార్థిస్తారు. మహోన్నతుడా, మహాగణుడా, శక్తిమంతుడా, సర్వోన్నతుడైన స్తోత్రాలు ప్రభువా. మరియు యొక్క రాత్రికాల సమయం సహోదరుల గృహం దగ్గర ప్రభువా నువ్వు జరిగించినటువంటి ప్రభువా కూలుకుని బట్టి స్తోత్రాలు. ఓ నిత్యముగా ప్రభువా ఇదిగో నాయన 3 ఈడుకు ప్రభువా, ఓ కావలసినటువంటి ప్రభువా, ఓ గొప్ప శక్తివంతమైన మాటలను ప్రభువా ఇదిగో నువ్వు చేపలు నిలబెట్టుకుని ప్రభువా మాతో మాట్లాడావు నాయన ప్రభువా. మరి ఆ రోజు ఆదాము ప్రభువా మరి ఏదైనా తోటలో ఉన్నప్పుడు నాయన గొప్ప శక్తివంతమైన కార్యాలు జరిగించాడు నాయన ప్రభువా. మరి వారి జీవితంలో ఎప్పుడైతే వాక్యాన్ని అవిశ్వసించారో నాయన, ఓ దేవ వారి జీవితంలో ఎప్పుడైతే అవిధేయత వచ్చిందో నాయన ప్రభువా వారి మోగవారు అయిపోయారు నాయన దేవా. మరి జకరియా కూడా ప్రభువా మరి చక్కని యథార్థపరుడుగా ఉండి ఆయన యాజకత్వం చేస్తున్నటువంటి ప్రభువా, ఓ దేవా గొప్ప శక్తివంతమైన కార్యాలు జరిగిస్తున్నప్పుడు నాయన దూత వర్తమానం నమ్మనందున నాయన ఓ అతడు మోగవాడైపోతూ ఉన్నాడు ప్రభువా. మరి ఇదిగో నిత్యముగా ప్రభువా, ఓ దేవా మరి చివరి దినాల్లో కూడా ప్రభువా ఓ దూత వర్తమానం ప్రభువా ఓ బయలుపరచబడుతున్నప్పుడు నాయన ఎవరైతే ప్రభువా ఓ దేవా దీన్ని సందేహిస్తున్నారో నాయన, ఎవరైతే విశ్వాసం చూపుతూ ఉన్నారు నాయన, ఓ వారి మానవ అయిపోతూ ఉన్నారు ప్రభువా. అయితే ప్రభువా మరి నిత్యముగా నాయన ఓ దేవా మాకు నోరిచ్చినందుకు ఓ దేవా మరి ప్రవక్త మాకు నోరై ఉన్నాడు నాయన, ఓ దేవునికి స్తోత్రాలు ప్రభువా. ఆ రోజు ఏదైనా తోటలో ప్రభువా ఓ వారి 4 శక్తిని పోగొట్టుకున్నారు నాయన, ఓ దేవా మరి జకరియా కూడా ప్రభువా ఓ శక్తిని పోగొట్టుకున్నాడు నాయన, ఓ ప్రభువా మరి చివరి దినాల్లో నాయన ఓ ప్రభువా మరి 3 ఈర్పు కార్యాలకు వెళ్ళాలంటే ఓ మాకు శక్తి కావాలి ప్రభువా. ఓ మరొక మా నాలుకలో ప్రభువా ఓ నువ్వు శక్తి నుంచే దేవుడు నాయన ప్రభువా. మరి ఆ కార్యాల కొరకు నాయన ఓ దేవ మరి నిత్యంగా ప్రభువా ఓ మాకు శక్తి అవసరమైంది నాయన. ఇదిగో ఈ 4 ద్వారా ప్రభువా ఓ దేవా మరి ఇదిగో నాయన మరి మిగిలి మాటలో ప్రభువా ఓ దేవా మరి ఇదిగో నాయన మరి ఆ యొక్క జోకులు ప్రభువా వెటకారాలు నాయన అపహాస్యం హేళన ప్రభువా ఓ ఇవి మాలో జరిగిస్తే ప్రభువా ఓ దానికి ఏమాత్రం శక్తి ఉండదని నాయన, ఓ దేవా మరి 4 ఎల్లప్పుడూ కూడా నాయన ఓ శక్తితో నింపబడాలంటే ఓ నీ ఆత్మతో మేము నింపబడాలి ఉండాలని ఆయన, ఓ దేవా ఎప్పుడైతే శక్తిని మేము పొందుకుంటామో ఓ 3 ఈర్పు కార్యాలు మేము జరిగించగలుగుతాము. ఓ ఇప్పటికే కార్యాలు జరిగించాలని నాయన ఓ ప్రభువా నువ్వు ఎదురు చూస్తున్నావు నాయన ప్రభువా. మా అవిధతను బట్టి ప్రభువా ఓ దేవా మా అభినమ్మకం బట్టి నాయన, ఓ దేవా మాలో ఉన్నటువంటి ప్రభువా శక్తిహీనమైన కార్యాలు బట్టి నాయన, ఓ దేవా మరి సాధారణమైన కార్యాలు ప్రభువా ఓ మేము చూడలేకపోతూ ఉన్నాము నాయన, ఓ దేవా నీ ఒప్పుకుంటూ ఉన్నాం ప్రభువా. ఆ రోజు ఎస్ఏ ఎలాగైతే ఒప్పుకున్నాడో నాయన, ఓ దేవా మరి ప్రభు అపవిత్ర జనుల మధ్య ఉన్నాడు, ఓ నేను అపవిత్రుడని ప్రభువా ఓ దేవా నా పెదవులు కాల్చమని ప్రభువా ఓ ఎస్ఏ వేడుకున్నట్లుగానే ఓ ఈ రాత్రి కాల సమయంలో నాయన ఓ కూడిన జనంగా ప్రభువా ఓ నాతో మాతో అందరము కూడా నాయన ఓ మా పెదవులు కాల్చు ప్రభువా, ఓ మా పెదవులకు శక్తి దయచే, ఓ మా నాలుగు
నాలుగు శక్తి దయచేయను ఓ దేవాంధ్ర బట్టి స్తోత్రాలు నాయన ఓ ప్రభువా మరి నిత్యముగా ప్రభువా ఓ ఎత్తబడిన వాక్యం బట్టి స్తోత్రాలు నాయన ఇదిగో మూడు ఇడుపుకి వెళ్ళడం కొరకు నాయన ఓ మాలో శక్తి నుంచి దేవుడు నాయన ఇదిగో పెంతుకొస్తున్న దినాన్ని ప్రభువా ఓ మేడగదిలో ప్రభువా అగ్ని జ్వాలలు వంటి నాలుకలుగా నాయన ఎలాగైతే విభాగింపబడ్డావు నాయన ఓ ఎలాగైతే శక్తినిచ్చావు నాయన ఓ చివరి దినాల్లో ప్రభువా ఓ శక్తి మాకు కావాలి నాయన ఓ ఆదాము కోల్పోయినటువంటి నాయన ఓ దేవా మరి అధికారాన్ని ప్రభువా ఓ మరలా మేము శాసించాలంటే నాయన ఓ జక్కర్య కోల్పోయినటువంటి నాయన ఓ యాజకత్వం మళ్ళీ జరిగించాలంటే నాయన ఓ మా నాలుగులకు శక్తి కావాలి నాయన ఓ దాని ప్రభువాడు మాకు అనుగ్రహించడం ఓ నీ వాక్యాన్ని పరిపూర్ణంగా విశ్వసిస్తూ ఉన్నాము ఓ పరిపూర్ణంగా మేము నమ్ముతాము ఓ దానికి మేము లోబడతాము ఓ ప్రవక్త వర్తమానాన్ని నాయన ఓ దేవ పూర్తిగా నాయన ఓ పరిపూర్ణంగా నాయన ఓ మేము విశ్వసిస్తాం ప్రభువా ఓ మాకు శక్తి దయచేయనా ఓ మూడు ఇరుపు కార్యాలలోనికి నాయన ఓ మమ్మల్ని నడిపించమని నాయన ఓ దేవుని చంద్రులు ప్రార్థిస్తున్నాం అవును ప్రభు ఈ గృహ కూడుకులలో ప్రభువా ఓ సామాన్యంగా జరుగుతున్నప్పటికీ కూడా ఓ గొప్ప శక్తివంతమైనటువంటి నాయన ఓ దేవ మాటలు ఇస్తున్నాము నాయన ఓ దేవ మరిగో మూడు ఇరుపు కార్యం అంటే ఓ దేవ సహజాచితమైన కార్యాలు కదా నాయన ఓ కార్యాలు గెలడం కొరకు నాయన ఓ గొప్ప తన్మిదిస్తున్నావు నాయన ఓ గొప్ప ప్రోత్సాహాన్నిస్తున్నావు నాయన ఓ అందరి బట్టి స్తోత్రాలు నాయన ఓ వాక్యం ఇతరులను సేవకునికను నాయన ఓ అభిషేకించండి ప్రభు ఓ నీ ఆత్మతో నింపండి ప్రభు ఒకడు బహుబలంగా వాడుకోండి ఓ దేవాన్ని సేవకుని నాలుకను కూడా ఓ ఇక్కడ శక్తివంతంగా నింపండి ఓ అనేక దీవునికరంగా నాయన ఆ నోరు మీరు వాడుకోండి ఆ నాలుగు మీరు వాడుకోండి ఆ నాలుగు పవర్ ఉన్న నాయన ఓ నువ్వు అనుగ్రహించండి నాయన ఓ దేవా మరి ఇదిగో నిత్యముగా ప్రభువా ఓ విన్న వాక్యం మాలో నాలో ప్రభువా ఓ అందరిలో ఫలింపబడిన గాక ఓ మేము కూడా ప్రభువా ఆ శక్తివంతమైన కార్యములలోనికి ఓ మూడు కార్యములలోనికి నాయన ఓ ప్రభువా మరి ఆ నాలుగు శక్తి కలిగిన ఆయన ఓ దేవ నడిపించబడి స్థితిలోనికి నాయన ఓ మమ్మల్ని అందరూ మీరు నడిపిస్తారని నాయన ఓ జరిగించిన కూడుకుని బట్టి ప్రభువా ఓ నీకు స్తోత్రాలు నాయన ఓ దేవ మరిగో నాయన కూటమి ఏర్పాటు చేసుకున్నటువంటి నాయన ఓ ఈ గృహస్థులను దీవించండి ప్రభువా ఓ దేవ కుటుంబస్తులు తప్పగా ప్రభువా ఓ దేవ మరి శక్తివంతమైన కార్యములలోనికి నాయన ఓ వారి నాలుగును ప్రభువా ఓ మీరు స్థిరపరచమని నాయన ఓ దేవ మా గొప్ప సాక్షులుగా ఉంచమని నాయన ఓ ఈ పరిసర ప్రాంతంలో ప్రభువా ఓ నీ ఏర్పరచుకున్న బిడ్డలు కూడా నాయన ఓ తప్పనిసరిగా నువ్వే నీ ఆత్మతో నింపి ప్రభువా ఓ దేవ మూడు ఇడుపు కార్యములు కొరకు నాయన ఓ దేవ వారి నాలుగులు కూడా ప్రభు ఓ దేవ స్థిరపరచబడిన గాక ఓ దేవగా మరి తప్పనిసరిగా మాట్లాడేవారుగా నాయన ఆ పలకబడిన మాట పరిచర్యలోనికి నాయన ఓ నడిపించబడడానికి నాయన గొప్ప శక్తితో ప్రభువా ఓ దేవ బిడ్డలు కూడా మీరు బలపరచండి దేవా మరి కూడి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి స్తోత్రాలు నాయన ఓ ఇంతవరకు జరిగించిన కూడికను బట్టి ప్రభు ఓ నువ్వు ఇచ్చిన గొప్ప అద్భుతమైన వాక్యమును బట్టి నీకే స్తుతి మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను మహాదేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు అద్భుతమైన కృప ఈ కూడికి ఏర్పడుతున్న కుటుంబానికి కూడి వచ్చిన సోదరులందరికీ ఆయన కృప సదా తోడుంది ప్రవక్త పరిచర్య ద్వారా మరలా మూడో వీడుపు యొక్క వాక్శక్తి ఆయన స్పోకెన్ వర్డ్ మరలా వధువులోకి వచ్చి ఆ గొప్ప కార్యములు ఆ గొప్ప పలకబడిన మాట ముందుకు దేవుడు నడిపించును ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. అందరికీ గాడ్ బ్లెస్ యు ఆల్.